ప్రచారం ముగిసిపోయింది తెలంగాణలో. ఇక నిన్న ఇవాళ వీలైతే రేపు పంపకాల కార్యక్రమం ఇటు ఉంటుంది. అంతే. ఇవి అయిపోయిన తర్వాత రేపు సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియబోతా ఉంది. ఆ తర్వాత 3 తారీఖు రోజు ఓట్ల లెక్కింపు జరగబోతూ ఉంది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు ఒకటైతే ఇప్పుడు అసలు పరిణామం జరగబోతూ ఉంది. పోల్ మేనేజ్మెంటు, ప్రతి ఓటర్కు డబ్బులు రీచ్ అయ్యేలాగా అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక నామకే వాస్తలకి ఎప్పటి లెక్కనే రొటీన్ డైలాగు ఎన్నికల సంఘంది పడుతుంది. మద్యం పారనివ్వము, డబ్బులు పంచనివ్వము, ఓటర్లను ప్రలోభ పెట్టనివ్వము, ఇటువంటి డైలాగులన్నీ సాధారణంగానే ప్రతిసారి కొట్టినట్టే కొడుతూ ఉంది. కానీ డబ్బులు ఏర్లై పారుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఓటుకు 1000, 2000, 3000, 4000 టీఆర్ఎస్ పార్టీ కొన్ని చోట్ల 10,000 రూపాయలు ఇస్తుంది, పంచుతూ ఉంది. ఎక్కడ చూసినా ఇదే లొల్లి. ఎంత ఇస్తో, ఎప్పుడు ఇస్తో, ఏడిస్తో. జనం కూడా ఆవురు అన్నట్టు ఎదురు చూస్తూ ఉర్రు. ఎప్పుడు వస్తాడా ఇంటికి, చీకట్లో వస్తాడా, పొద్దుగాలు వస్తాడా, ఇన్ని గంటలకు ఇచ్చిపోతాడు పైసలు. అవి వాళ్ళ కోసమే పుట్టినట్టుగా నోట్లు, ఆ నోట్లు వాళ్ళ కోసమే పుట్టినట్టుగా, వాళ్ళ కోసమే ఆ నోట్లు ఎదురు చూస్తున్నట్టుగా 1000 రూపాయలు, 2000 రూపాయలు. ఏమో సిగ్గుపోతుందిరా పోయి. జీవితాలను నమ్ముకోవడం, జీవితాలను పనంగా పెట్టడం. 100 రూపాయలు ఎవరి దగ్గర నడుక్కుంటే ఎంత లోకు అవుతాం తెలుసా? 1000 రూపాయలు ఎవరి కాడ 5 ఏళ్ళ జీవితాన్ని అమ్ముకుంటున్నాం. ఒకవేళ అమ్ముకుంటే ఆ 5 ఏళ్లలో నీ బిడ్డ భవిష్యత్తు, నీ కొడుకు భవిష్యత్తు, నీ దవాఖానా, నీ చదువు, నీ ఆరోగ్యము, ఇవన్నిటిని పనంగా పెట్టి తాకట్టు పెడతా ఉన్నాం. 1000 రూపాయలు తీసుకొని 5 ఏళ్ళ జీవితాన్ని తాకట్టు పెడుతున్నాం. ఆలోచించుకో, ఇది మంచి పరిణామం కాదు. మొదటి లంచగొండి ఓటరే. నువ్వే లంచం తీసుకున్న తర్వాత ఇప్పుడు 18 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు మంచినోడు రేపు పొద్దుగాల దాన్ని ఏం చేస్తాడు? 50ని పెట్టుబడి పెట్టినోడు లాభం కోసమే చూస్తాడు. 5,000 కోట్లు సంపాదిస్తాడు. దాని మీద ఎట్లా సంపాదిస్తాడు? నీ కొడుకు నోరు కొడతాడు, నీ బిడ్డ నోరు కొడతాడు, నీ జీవితం నాశనం చేస్తాడు, నీ భూములు గుంజుకుంటాడు, కబ్జాలు పెడతాడు. అప్పుడు నువ్వు అడగ నీకు లేదుగా, ఎందుకంటే నువ్వు లంచం తీసుకున్నావు కదా. కాబట్టి నీకు లేదా? మళ్ళా వచ్చి మాకు అన్యాయం చేసింది, మా 1 రూపాయి తీసుకోలేదు. ఈ డైలాగులు బంద్ చేయరు. కొంతమంది డబ్బులు తీసుకుంటే వాళ్ళకి చెప్తా ఉన్నా, మీ బిడ్డ పెళ్లి చేయాలంటేనే, బిడ్డ పెళ్ళి కొడుకు పెళ్ళి చేయాలంటే పిల్లగాడు మంచోడేనా, గుణం ఉందా, సంస్కారవంతుడేనా, ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా, పని చేస్తున్నాడా, నౌకరు ఉందా, ఇటేడు తరాలు అటేడు తరాలు పునికి తీస్తావు కదా. మరి నీ బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చినటువంటి ఎన్నికల్లో ఒక్కసారి ఆలోచించవా? ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడని. డబ్బులు పంచినోడు ఎవడైనా డబ్బులు సంపాదించడం కోసమే. ఏదో ప్రజాసేవ ఇవన్నీ ఉత్తాయి. ఏ పార్టీ అయినా అంతే. అల్టిమేట్గా ప్రజల్లో మార్పు రావాలి. మనం చెప్పుకోవడానికి డైలాగులు బాగానే ఉంటాయి. ఏ వాట్సాప్ గ్రూప్లో చూసినా 5 ఏళ్ళకు 500, దాన్ని డివైడ్ చేసుకుంటారు రూపాయి పావులా. ఈ డైలాగులు బంద్ చేయరు. అర్థమైందా? ప్రతి ఓడి చేసేది ఇదే పని. మీదికి వెళ్ళి నీతి సూత్రులు వల్లిస్తూ ఉంటాడు. ఆ గ్రూప్లలో పెట్టుకుంటే ఏదో పత్తి అయినట్టుగా. ఫస్ట్ నీ ఇంట్లో పైసలు తీసుకొని ఇవ్వకుండా చూడు. అంతెందుకు చెప్తా ఉన్నా కదా, మా దమ్ముంటే మా ఇంటికి పోయి ఏమన్నా 1 రూపాయి ఇవ్వమని మా అయ్య చెప్పు తీసుకొని కొడతాడు. చెప్పు తీసుకొని కొడతాడు. 1 రూపాయి ఇవ్వాలని గజ్జును వడుతారు. అట్లుండాలా. ఎవడొచ్చినా ఎదురిచ్చి మాట్లాడతాడు మా అయ్య. ఎంత పెద్దోడు వచ్చినా కూడా ఏందో నువ్వు చేసింది ఏందో అయ్యి అంటాడు. ఆ ధైర్యం, ఆ దమ్ము నిజాయితీ పరునికే ఉంటుంది. కాబట్టి ప్రజలారా, ఓటును అమ్ముకోవడం మీ శరీరాన్ని అమ్ముకోవడం కంటే ఎక్కువ. మనిషి శీలాన్ని అమ్ముకున్నంత దుర్మార్గమైన పని అది. పంచిరు, తిన్నరు, మన్ను మషాడం. రాజకీయ నాయకుడు అంటోడు నిన్ను నమ్మించడం కోసం నువ్వు ఆశపడతా ఉన్నావు, నువ్వు తే అంటా ఉన్నావు కాబట్టి ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు. డబ్బులు లేకుండా గెలిపించి చూడండి, డబ్బులు లేకుండా గెలిపించి చూడండి. ఉత్స పోసుకుంటాడు ఆ ఎమ్మెల్యే మిమ్మల్ని చూస్తే. ఉత్స పని చేయకపోతే తొక్కి సంపుతారని. ఎవరో ఒకరిద్దరు అలా ఉంటుండొచ్చు, కానీ మ్యాక్సిమం అందరు
డబ్బులు పంచే కార్యక్రమమే. వీళ్ళని అవినీతి పరులను తయారు చేసింది మీరే, కాదని చెప్పనీకి లేదు. నిజాయితీ పరులకు మీరు ఎప్పుడు ఓట్లు వేయరు. ఎందుకు వేయరంటే ఇప్పుడు పైసలు ఇయ్యాడు కాబట్టి. నేను పైసలు ఇవ్వను, సంపాదించను రా బాబు, నేను అవినీతి చేయను అంటే వాని మాట వినరు. ఇదే తే 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 గడ బాల్కొండ కాడ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే మినిస్టర్ ఏం మాట్లాడుతున్నా ఇనూరి ప్రజలారా, మీ గురించి ఏం మాట్లాడుతున్నా ఇనూరి ప్రజలారా, ఒకసారి మైక్ దగ్గర పెట్టు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే వినండి. ప్రజల మీద రాజకీయ నాయకుడికి ఎలాంటి ఒపీనియన్ ఉంటుందో ఇది చూడండి. ఒకటి. రెండోది, ఇప్పుడున్న పరిస్థితులన్నా ఎలక్షన్ ఎట్లా పిండుతున్నారు లంబడి కొడుకులు, ప్రజల పైసలు అనేది ఒక నెల కిందనే చూసినారా నేను. అరే మంది లంబడి కొడుకులు ఏకెళ్ళి తెచ్చిన అవసరం లేదలా. ఈ సందులో నిన్ను నన్ను ఎంత విండితే అంత పిండేస్తారు. ఇక ఎంత దొరికితే అంత విండుతారు. అర్థమైందా? ఇక రెండోది, 18.5 కోట్లు ఖర్చు అయిందా అంటే ఇంత విండిరా మంది మనను విండేసారు మొత్తం. అట్లా విండుతారు వాస్తవమే. అయితే మీరేమంటారు, లంబడి కొడుకులు బుద్ధలు ఎంగేస్తారు రా మంది. మన కులం ఎంత ప్రేమ ఉన్నా ఊర్లో ఎలక్షన్ ఎట్లా నడుస్తున్నాయని నీకు అనుకోనా? అట్లా లేదు పరిస్థితి. బుద్ధలు ఎంగేస్తారు లంబడి కొడుకులు అంతా ఖర్చులకి ఎక్కడికక్కడ పిండేస్తారా. కష్టం మీ కొడుకులు. చూసిరా ఓటర్ మహాశైలారా, మిమ్మల్ని ఏమని తిడుతుండరు? లంబడి కొడుకులు మీరని తిడుతూ ఉన్నాడు. 18.5 కోట్లు తిన్నారా ఈ నెల రోజులని అని చెప్పి వేముల ప్రశాంత్ రెడ్డి అంటా ఉన్నాడు. సూటిగా 1000 రూపాయలు ఇస్తాడేమో కానీ ఆ మాట పడ్డారు కదా. ఒక వేముల ప్రశాంత్ రెడ్డే కాదు, అందరు తిట్టుకునే తిట్లే ఇవి. మిమ్మల్ని ఎట్లా తిట్టుకుంటారంటే మీదికి దండం పెట్టి అమ్మని అక్కనని తిడుతూ ఉంటారు రాజకీయ నాయకులు. ఎందుకు బతుకుతున్నామో మనకు తెలియదు. ఈ ఓట్లేదో ఎవరి కోసం వచ్చినాయో అర్థం కానంత విధవ జీవితాల్లో గడుపుతూ ఉంటాం మనం. మన జీవితాలు ఓట్లతో ముడిపడి ఉన్నాయి. మన జీవితాలు బాగుపడాలంటే ఓటును అమ్ముకోవడమే మార్గం అని మీరు అనుకుంటారు, కానీ కాదు. ధైర్యంగా క్యూ న్యూస్ నుంచి ఎంతోమంది నాయకులకు అధికారులకు ఫోన్లు చేస్తూ ఉంటాం. ఏ ధైర్యంతో చేస్తాం? నిజాయితీగా ఉంటాం కాబట్టి. ఆ నిజాయితీ మీలో లోపిస్తే మిమ్మల్ని కుక్కల కంటీనంగా చూస్తారు. ఎవడైతే చేయి జాపుతాడో, ఎవడైతే డబ్బులు తీసుకుంటాడో వాడిని పరమహీనంగా చూస్తారు. అసలు నీకు పని ఎందుకు చేస్తాడా బాడు నాకు అర్థం కాదు. నువ్వు 1000 రూపాయలు తీసుకున్నావు, సార్ మాకు పింఛన్ వస్తలేదు సార్, నువ్వు ఏమి ఇచ్చినావు దవడ మీదకి ఎత్తాడు వాడు. అనుకుంటాడా? తీసుకోవాలి 20 రూపాయలు పుణ్యానికి వేసినవరో ఒకటి అంటాడు. రేపు పొద్దుగాల నీ చెరువు కబ్జా పెడుతుంటాడు, నీ జాగ కబ్జా పెడుతుంటాడు, పని కావాలని పోతే పైసలు ఇవ్వమంటాడు. ఇవన్నీ ఉంటాయి. మారాల్సింది మనమే. సిగ్గు శరం షీము నెత్తురు ఏం లేకుండా మన పిల్లల భవిష్యత్తును అమ్ముకుంటున్నాం చూడు, మనమే మారాల్సింది. మారకపోతే ఏం తిట్టిండు ఇప్పుడు? లంబడి కొడుకులు అని తిట్టిండు ఓటర్లని. బాల్కొండ కాడ పోటీ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి, ఒక టీఆర్ఎస్ అని చెప్పను, కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ అయినా వాని రక్తం దాగి పిండిరు మీరంతా. ఎంత దొరికితే అంత. వాడు రేపు పొద్దుగాల ఈ ఒక్కరోజు అనుభవిస్తాడు బాధ, కానీ 5 ఏళ్ళు మిమ్మల్ని బాధ పెడతాడు. నిజాయితీ పట్లకు కనీసం ఓటేసుడన్నా నేర్చుకోరి. పైసలు తింటే తిందాలుగా పెట్టిరు, కానీ ఆ నిజాయితీ పరుని కోటేసే కార్యక్రమం అన్న చేయండి. పైసలు తిన్నాగా అని చెప్పేసి దాంట్లో నిజాయితీ వద్దు. మళ్ళీ దాంట్లో పైసలు తీసుకున్నా కదా, పైసలు తీసుకోరు. ఒకవేళ నువ్వే నిజాయితీగా లేవు. నువ్వు అమ్ముడు పోయినావు. నువ్వు సంతలో పశువులు ఎక్క అమ్ముడు పోయినావు. నీకో ధర కూడా లేదు. నీ ఇజ్జత్ మానం నీ సిగ్గు శరానికి 500 1000 రూపాయలు ధర కట్టాడ బారేసారు. తీసుకోరి, తీసుకొని మీ బిడ్డల భవిష్యత్తును అమ్ముకోరి. చూస్తూ ఉంటే ఇటువంటి వీడియోలు చూసినప్పుడు సిగ్గు శరం బాధ అనిపిస్తుంటుంది. ఇప్పుడు చూడు, నేను పోలు పెడతా చూడు, మీరు ఓటు కోసం డబ్బు తీసుకున్నారా లేదంటే నేను తీసుకోలేదని పెడతారు. మీరు చూడరు.
నిజాయితీగా మీ గుండెల మీద చేసుకొని మీ ఆత్మ సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ఈ ఓటింగ్లో పాల్గొని చెప్పండి. మీరు ఎప్పుడు మీ ఓటు అమ్ముకోలేదా? ఈ ఓటింగ్లో పాల్గొని చెప్పండి అన్న. మీరు ఎప్పుడు మీ ఓటు అమ్ముకోలేదా? చెప్పురి. మీరు ఎప్పుడైనా మీ ఓటును అమ్ముకున్నారా? లేదనే చెప్తారు. నేను చెప్తున్నా అమ్ముకోలేదు అనే చెప్తారు ఎక్కువ మంది. ఇప్పుడు మెజారిటీ ప్రజలు అదే చెప్తారు. మీరు చూడండి. అమ్ముకోకుంటే వేల వేల కోట్లు, వందల కోట్లు ఎట్లా పడుతున్నారు వాళ్ళు? అయితే ఇంకోటి ఏముందంటే వాడు పైసలు తీసుకోకపోతే ఓటేయడేమో ప్రమాదం. తీసుకోరు, అందుకే తీసుకున్నారా ఏం చేసిరా తర్వాత. కానీ తీసుకున్నా ఏం చేసినావు. కానీ ఒక గుణవంతుని చదువుకున్నోని నీ గురించి ఆలోచించటోని ఈ రాష్ట్రాన్ని దేశాన్ని బాగు చేయాలనుకుంటాని గురించి ఒక్కసారన్నా ఆలోచించవా? ఈవీఎం మిషన్ లోపలికి పోయిన తర్వాత నీ బిడ్డల భవిష్యత్తు గుర్తుకు రాదా ఆ కట్టుకొచ్చేటప్పుడు? చూసినావా? అమ్ముకోలేదని 59% మంది చెప్తా ఉంటే అమ్ముకున్నామని 41% మంది నిజంగా చెప్తా ఉన్నా కదా. ఈ అమ్ముకున్నామని ఒప్పుకున్న వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆ మాట చెప్పినందుకు. ఎందుకంటే నిజాయితీగా చెప్పారు. ఏదేమైనా ఒక్కటైతే గుర్తుపెట్టుకోరి, అమ్ముకున్నన్ని రోజులు మనము ఎవరిని ప్రశ్నించలేం, ఎవరిని క్వశ్చన్ చేయలేం, ఎవరిని ఏం అడగలేం. మనకు వస్తాన్న పథకాలు ఇస్తాన్ని ఏవి కూడా మన చేతికి రావట్లయితే రైట్. 41% మంది ప్రజలు మేము ఓటు అమ్ముకున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అమ్ముకోలేదని 59% మంది చెప్తా ఉన్నారు. అయితే ఒక్కసారి చూడండి, ఎవడన్నా డబ్బులు ఇస్తానికి వస్తే చెప్పు తీసి ఓటు అమ్ముకుంటానరా అని చెప్పినోడు నా గుండెలో హీరో ఆడు. ఒక మాట చెప్పండి సోదరులారా, మీ ఊర్లో ఎంతెంత ఇస్తున్నారు ఓటుకు? కామెంట్ రూపంలో చెప్పండి. అవును, మీ ఊర్లో ఎంతెంత ఇస్తున్నారు ఓటుకు? ఏ పార్టీ అయినా కానీ నిజాయితీగా పౌరుషం ఉన్నోడి ఇంటికి ఎవడు రాడు పైసలు తీసుకొని. ఎంతెంత ఇస్తున్నారు మీ ఊర్లలో? 2000, 5000, 3000, 1500, 2000, 500, 5000 అట. 2000 పెట్టినా ఉంది కథ. 3000, 1000, 2000, 3000, 10,000, 10,000, 7,000. నేను ఒక మాట చెప్తా. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వేములవాడ కాడ ఆది శ్రీనివాస్ ఉన్నాడు. ఎన్నోసార్లు ఓడిపోయిండు ఆ బిడ్డ. ఆడ ఇద్దరు వెలుమూలు పోటీ చేస్తూ ఉన్నారు వాళ్ళ జాతిని రక్షించుకోవడానికి. ఓ వెలమైన 4,000 ఇస్తున్నాడు, ఓ వెలమైన 3,000 ఇస్తా ఉన్నాడు. మరి మీ సావులకు, మీ బతుకులకు పుట్టెంటికలు తీస్తే, మీ కష్టం వస్తే మీ ఇళ్ళకి వచ్చి ఉన్నదో లేదో మీ బంతిలో కూర్చొని తినిపోయేటువంటి ఆది శ్రీనివాస్ ఓట్ల కాడ పనికిరాడా? ఆది శ్రీనివాస్ కొట్టేయాలంటే పైసలు కావాలా? ధైర్యం కావాలి కదా. ఆది శ్రీనివాసే కాదు, ఇక్కడ కలవకుర్తి కాడ ఆచారి పోటీ చేస్తూ ఉండు. ఎన్నిసార్లు ఓడిపోయిండా బిడ్డ? ఏం చెప్తా ఉన్నాడు ఒకసారి అర్థం చేసుకుంటున్నారా? ఒక మనిషిని ఒక్కసారి ఓడగొట్టిరు. నిజాయితీగా పనిచేసేటోని మీరు ఓడగొట్టి మాకు న్యాయం కావాలని డిమాండ్ చేయడమే అత్యంత దారుణమైన విషయం. ధర్మపురి కాడ అడ్లూరి లక్ష్మణ్ ఎన్నిసార్లు ఓడిపోయాడు? ఇయ్యరా నిజాయితీ పరులకు అవకాశాలు? డబ్బులు కావాలా? ఎన్నికలంటే డబ్బా? మీ పిల్లలు కాదు, మీ జీవితాలు కాదు, మీ భవిష్యత్తు కాదు. ఒకటైతే గుర్తుపెట్టుకోరి, పైసలు తీసుకొని ఓటేసేటోడు వాడు ఎవడైనా సరే వాని భార్య పిల్లల్ని మనకు అమ్మినట్టే లెక్క నాయకునికి. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. బయటికి వచ్చేశారు. ఉత్తరాఖండ్ టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సేఫ్. 17 రోజుల తర్వాత పూర్తయిన రెస్క్యూ ఆపరేషన్. మంగళవారం రాత్రి ఒక్కొక్కరుగా బయటికి మెడికల్ చెకప్ తర్వాత హాస్పిటల్కు తరలింపంటూ టన్నెల్ ద్వారా మొత్తానికి 17 రోజుల తర్వాత ఉత్తరాఖండ్ టన్నెల్లో చిక్కుకున్నటువంటి
ఇప్పుడు ఆ టన్నెల్లో ఉన్నారు కదా, వాళ్ళని 100 కోట్లు ఖర్చు పెట్టి ఓ టన్నెల్ నుంచి తీసుకొస్తా ఉన్నారు కదా, మీకు 500, 1000 రూపాయలు ఇస్తాం అననే ఉంటారా? ఒక వ్యవస్థ నీ కోసం పనిచేయాలంటే ఆడున్న 41 మంది ప్రాణాలను బయటికి తీసుకురావడం కోసం 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాయి ప్రభుత్వాలు. ఎందుకు? మనిషి ప్రాణానికి అంత విలువ ఉంది. ఈడ నీ ధర ఎంతనే అంటే 1000, 2000. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు తీసుకొచ్చిండ్రు. అయితే ఇక్కడ ఏమైందంటే అసలు యాక్చువల్గా బాగా టెక్నాలజీ అంతా ఉపయోగించారట. బాగా టెక్నాలజీ ఉపయోగించి టన్నెల్ తవ్వకాలు కథా కార్ఖానా అన్నీ చేస్తే ఏం జరగలే. అయితే ఇది ర్యాట్ హోల్స్ అని చెప్పేసి చిన్న చిన్న పొక్కలు పెట్టుకొని వీళ్ళు పోయిరట. డైరెక్ట్ వీళ్ళు ఉంటారు కదా కొంతమంది, అంటే రెస్క్యూ టీం ఉంటుంది కదా, ఆ రెస్క్యూ టీం పెట్టింది, అది ఫలితం ఇచ్చిందంట, వాళ్ళు తీసుకొచ్చిండ్రు. మొత్తానికి 41 మంది బయటకు వచ్చేసారు, సురక్షితంగా బయటపడ్డారు. మనిషి ప్రాణం కోసం ఒక బాలుడు, ఒక చిన్నపిల్లగాడు బోర్బాయిలో పడితే ఎన్ని జేసీబీలు, ఎంత కథ, ఎంత హంగామా, కలెక్టర్ ఆన్నే, మంత్రి ఆన్నే, ఎమ్మెల్యే ఆన్నే, అధికారులు ఆన్నే అహోరాత్రులు కృషించి ఆ బావిలో పడ్డ పోరని తీయడం కోసం పనిచేస్తూ ఉంటారు. ఒక శరీరానికి ఎంత విలువ ఉందో గుర్తుపెట్టుకోవాలి. రైట్గా అవినీతి కుటుంబ పార్టీలను ఓడించాలి, అవి గెలిస్తే ఆర్థిక విధ్వంసమే అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. భారీ విజయంతో ఈసారి తెలంగాణలో అధికారంలోకి వస్తున్నాం, మొదటిసారి బీసీ సీఎం బాధ్యతలు తీసుకోబోతున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్తోనే అన్ని వర్గాలకు న్యాయం, మీడియాతో బీజేపీ స్టేట్ చీఫ్ మాట్లాడండి. నేను ఒక మాట చెప్తా కిషన్ రెడ్డి గారు, తెలంగాణలో 100% కాంగ్రెస్ హెడ్జ్ ఉంది, కాంగ్రెస్ అబ్సల్యూట్ మెజార్టీతో గెలుస్తుంది, నో డౌట్. ఇది ప్రజల ఒపీనియన్, అన్ని సర్వేల ఒపీనియన్ కూడా ఉండే. అంతే. ఇప్పుడు భారీ విజయంతో గెలుస్తూ మొదటిసారి బీసీ సీఎం బాధ్యతలు తీసుకోబోతున్నారని చెప్పినావు కదా, ఒకవేళ మీకు కొన్ని సీట్లు వచ్చి హంగే ఏర్పడ్డది అనుకుందాం, కేసీఆర్ తో పొత్తు పోయి బీసీని సీఎం చేస్తారా? ఆ మాట చెప్తారా? బీసీ సీఎం చేస్తేనే మేము మద్దతు ఇస్తామని చెప్తారా? చెప్పగలుగుతారా? అంత సినిమా ఉండదు, ఎందుకంటే బీజేపీ సింగిల్ డిజిట్ లో ఉంది, దాని పరిస్థితి బాగాలేదు. ఈ నిర్ణయాలు ఏదో ఫస్ట్ తీసుకుంటే మంచిగా. మరోసారి గెలిపిస్తే గజ్వేల్ ఐటీ టవర్, ఇది సరిపోదా? 2 సార్లు రా, 2 సార్లు గెలిపిస్తే సరిపోలే అయ్యా. 2 సార్లు గెలిపిస్తే పామ్ హౌస్లకి బయటికి వెళ్ళింది లేదా, ఇవన్నీ కలిసింది. 10 ఏళ్ళు బట్టి పన్నం వల్ల ఎనపోతు పన్నట్టు ఎవరికి అక్కడ రాకపోయి మళ్ళీ గెలిపితే ఐటీ టవర్ తెస్తున్నాడు. నీ ఐటీ వద్దు బయటొద్దు, నువ్వు వెళ్ళిపో, ఫస్ట్ ఐటీ టవర్ తెస్తాను, నీ ఫామ్ హౌస్ చుట్టూ వాచ్ టవర్లు కట్టినావు అంతే. నియోజకవర్గం మొత్తం ఒకేసారి దళిత బంధు ఇస్తా అని కేసీఆర్ అంటుడు. నువ్వు రావు కేసీఆర్, అయిపోయింది నీ కథ, ఇంకా ఇచ్చుడు ఎక్కడిది? ఇక ఏది దింపుడుగాలే మీద ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణను అన్ని రకాలుగా ఏడిపించిన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఏడాధికారంలోకి వచ్చింది తెలంగాణలో, ఎప్పుడు అధికారం చేపట్టే, ఎప్పుడు ఏడిపించే, ఎప్పుడు ఏం కథ. ఈ 10 ఏళ్ళు బట్టి కాంగ్రెస్ పార్టీని ఏడిపించింది కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొని, కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రలోభ పెట్టి, సిఎల్పి లేకుండా చేసి, ప్రతిపక్ష హోదా లేకుండా చేసి, సోనియా గాంధీని తిట్టి, రాహుల్ గాంధీని తిట్టి, ఈ 10 ఏళ్లలో నువ్వేడిపించింది ఎక్కువ ఉంది కదా. 10 ఏళ్లలో అధికారంలో ఉన్నదా తెలంగాణలో? కాంగ్రెస్ అటు తెలంగాణను అన్ని రకాలుగా ఏడిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సిగ్గుందా ముఖ్యమంత్రి గారు చెప్పడానికన్నా? అధికారంలో సోనియా గాంధీ లేకపోతే నువ్వు ఎవడు ఈ నాంపల్లి తరగక్కడ అల్లాకే నాంపే 1 రూపాయి దేదో బాబా అని అడుక్కుంటుంది. కేసీఆర్కు ఓటేస్తే కామారెడ్డిని కబ్జా పెడతాడు. మీ భూములు కాపాడేందుకే నేను వచ్చిన రేవంత్ ఓటుకు 10,000 ఇచ్చి గెలవాలని చూస్తున్నాడు. మీరిచ్చే తీర్పే తెలంగాణ అభివృద్ధికి పునాది. డిసెంబర్ 9న మా ప్రభుత్వం ఏర్పడగానే 10న రైతు బంధు వేస్తాం, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, గల్ఫ్లో కార్మికులు చనిపోతే 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి హామీ ఇచ్చిన కామారెడ్డి కాడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినేత రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ కామారెడ్డి విషయానికి వస్తే, కామారెడ్డిలో కవిత అడ్డగోలుగా భూములు కొన్నది. ఆ భూములను రక్షించుకోవడానికి కేసీఆర్ పోతా ఉన్నాడు. అనేకమైనటువంటి భూములను కొల్లగొట్టడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తారు. కామారెడ్డిలో వాళ్ళ రైతులు కూడా వాళ్ళు నామినేషన్ ఇద్దామంటే బెదిరించారు, రైతులను బెదిరించారు, చాలా మందిని బెదిరించారు. కామారెడ్డి ప్రజలారా ఒకసారి ఆలోచించండి, ఎవరు గెలిస్తే మంచిదో ఒకసారి నిర్ణయం తీసుకోండి. ఎందుకు చెప్తా ఉన్నంటే, కామారెడ్డి మీ ఓటు మీ భూములను నిర్ణయిస్తుంది, మీ భూములు ఉండాలన్నా పోవాలనేది. ఈ దొంగకు ఓటేస్తే భూములు పోతాయి. అలా బిడ్డ ఈ పాటికే దిగి చుట్టుముట్టు ఎన్ని కొన్నదో మీకు అన్ని ఎరికే, ఫార్మా ల్యాండ్స్ పేరు మీద అవి ఇవి అన్ని ఎన్ని కొన్నదో. ఈసారి మొత్తం కబ్జా పెడుతుంది. కామారెడ్డి నాదని చెప్తారు, తస్మాత్ జాగ్రత్త. ఇంకా 10 తారీఖు రోజు రైతు బంధు. ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తాడు? కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఆపిందని చెప్తాడు. సిగ్గుందా?
హరీష్ రావే రైతు బంధు ఆపిండు అని ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా మెన్షన్ చేసి చెప్పింది, లెటర్ కూడా ఉంది. ఉందా సుత్తి? రైతు బంధు ఆపింది హరీష్ రావే అని చెప్పి చెప్పింది క్లియర్ గా. ఈ మాట కేశవరావు కూడా చెప్పిండు. ఇదేగా సిద్ధంగాని రైతు బంధు ఆపినోడు లెటర్ నీ దాంట్లో ఉందా భరత్? ఇగో ఇదే పెట్టు. ఇగో రైతులకు రైతు బంధు రాకుండా ఆపినోడు ఇగో 26/11/2023 that T. Harish Rao, Minister of Finance and Health and Family Welfare, Govt of Telangana, has made statement regarding disbursement of Raitu Bandhu scheme by a particular time before the date of poll, which is widely reported in newspapers and local media 26th November 2023. The Commission has observed that T. Harish Rao, Minister of Finance and Health Family Welfare, Govt of Telangana, who is also a contesting candidate sponsored by the BRS party from 33 Siddipet Assembly constituency. In ongoing general election to Legislative Assembly of Telangana 2023, a star campaigner of the party and also the Finance Minister of Telangana has not only violated the provisions of MCC contained in a pair of 7 of Model Code of Conduct, but also conditions laid down as above by publishing the release under the scheme, thereby dispersing the level playing field in the ongoing election process. అంటూ హరీష్ రావు అనేటోడు ఈ ఓట్లను ప్రభావితం చేయడానికి రైతు బంధు ముచ్చట చెప్తా ఉంది. కాబట్టి రైతు బంధు హరీష్ రావు చేయంగానే మేము ఆపేస్తున్నామని ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా చెప్పేసింది. ఎలక్షన్ కమిషన్ సిగ్గు లేకుండా చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఆపిర్రు వీళ్ళు ఆపిరని చెప్తా ఉన్నారు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున గెలిచిన తర్వాత 10వ తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పిన రైతు బంధు ఎకరాకు 15,000 రూపాయలు మీరు కాంగ్రెస్ పార్టీకి ఇట్లా ఓటేసిన తర్వాత గెలిచిన తర్వాత 15,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. గాజాలో కాల్పుల విరమణ మరో 2 రోజులు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన 4 రోజుల కాల్పుల విరమణ గడువును మరో 2 రోజులు పొడిగిస్తున్నట్లు ఖతర్, అమెరికా ప్రకటించాయి. ఈ 2 రోజుల్లో 50 మంది పాలస్తీనియన్ మహిళా ఖైదీలను రిలీజ్ చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించగా బదులుగా మరికొందరు బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ ఒప్పుకుందంట. రైట్, అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం పంచుడు షురు. పోల్ మేనేజ్మెంట్ లో పార్టీలు పోటాపోటీగా ఓటర్లకు నగదు మద్యం పంపిణీ. త్రిముఖ పోరు ఉన్న చోట ఓటుకు 6,000 నుంచి 10,000. గెట్టెడ్ కమ్యూనిటీలు అపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున దావతులు. రేపు పోలింగ్ ఈ రోజు రాత్రే అత్యంత కీలకం. తమను గెలిపించాలంటూ ఇన్నాళ్ళు పోటాపోటీగా ప్రచారం చేసిన అభ్యర్థులు ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ పెట్టారు. ఓటర్లకు నగదు మద్యం పంచడం సురు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో 10 రోజుల క్రితమే పంపకాలు మొదలు కాగా మంగళవారం రాత్రి నుంచి అన్ని నియోజకవర్గాల్లో జోరు పెంచారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఒకరిని మించి ఒకరు నగదు పంపిణీ చేస్తుండగా కొన్ని నియోజకవర్గాల్లో మిగతా పార్టీలకు ధీటుగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో బీజేపీ క్యాండిడేట్లు బిజీగా ఉన్నారు. త్రిముఖ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఒక్కో ఓటుకు సుమారు 6,000 నుంచి 10,000 వరకు ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనూ ఓటర్లకు ఈసారి భారీగా ముట్టజెప్తున్నట్టు సమాచారం. విడతల వారీగా చెల్లింపులు. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వడంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. ఒక్కో అభ్యర్థి నుంచి 5,000 వరకు వస్తాయని ఓటర్లు ఆశిస్తున్నారు. గ్రేటర్ శివార్లోని నియోజకవర్గాల్లో ఒక్కో ఓటుకు అభ్యర్థులు 5,000 ముట్ట చెప్తున్నారు. ఏరియాలను బట్టి కొందరికి ఫారిన్ లిక్కర్, స్పెషల్ గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు. గెటెడ్ కమ్యూనిటీలు అపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున దావతులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి విడత అని ఒక్కో ఓటర్కు 1000 చొప్పున పంపిణీ చేస్తున్నారు. ప్రత్యర్థులు పంచే మొత్తాన్ని బట్టి బుధవారం రాత్రి మరికొంత ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జనరల్ నియోజకవర్గాల్లో ఒక్కో ఓటుకు 5,000 నుంచి 8,000 వరకు ఇస్తున్నారు. ఈ జిల్లాల్లోని రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో 1000 నుంచి 2,000 వరకు ఇస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనరల్ స్థానాల్లో మొదటి విడతగా 1000 చొప్పున ఇస్తా ఉన్నారంటే ఇట్లా పంచుతా ఉన్నారు. ఇగో నిన్న హైదరాబాద్ పిర్జాదిగూడలో డబ్బులు పంచుతున్న మహిళను పట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అంటూ ఒక వార్త. పరిగి నియోజకవర్గంలో చిలాపూర్లో డబ్బులు పంచుతున్న బీఆర్ఎస్ ఎంపీటీసీ అంటూ ఒక వార్త. ఇక్కడ మనం చూడొచ్చు ఎంత సిగ్గు లేకుండా వీడు మల్లారెడ్డి అంగూటి గాడు ఎట్లా పైసలు పంచుతుండో చూడరు.
ఆ కాలేజీలో ప్రొఫెసర్లతోటి వాళ్ళతో మా మిత్రుడు కేకేనే పట్టుకున్నాడు. మల్లారెడ్డి ఓటమి భయంతో మల్లారెడ్డి ఓటర్ లిస్ట్ పంపించి ఇది ఫిర్జాది కూడా మల్లికార్జున నగర్ లో జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా మేము కాంగ్రెస్ పార్టీ లక్షల రూపాయలు ఓటర్ లిస్టులతో వచ్చి లక్షల రూపాయలుగా డబ్బు పంపిణీ జరుగుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. డౌన్ డౌన్ మల్లారెడ్డి, జై కాంగ్రెస్. ఈ విధంగా మల్లారెడ్డి అంటోడు ఎక్కడికక్కడ వాని కాలేజీలలో పనిచేసే సిబ్బందిని పంపించి ఎక్కడికక్కడ కోట్ల రూపాయలు వెదజల్లుతా ఉన్నాడు. దయచేసి మేడ్చల్ నియోజకవర్గ ప్రజలారా, ఈ దొంగ మల్లారెడ్డి గాని ఓడించండి. వాడు చోరువాడు, మొత్తం మేడ్చల్ని అమ్మేస్తాడు. దయచేసి ఆలోచించండి, మల్లారెడ్డిని ఓడించండి. మల్లారెడ్డి అనేటువంటి దుర్మార్గుడు తెలంగాణ ప్రజల రక్తం దాగేటోడు, వానికి పొరపాటున కూడా ఓటేయకండి. ఈ పంపకాలు జరుగుతూ ఉన్నాయి. మూడో టీ20లో ఇండియా ఓటమి. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన మూడో టీ20లో ఇండియా ఓడిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 222 రన్లు చేసింది. 3 వికెట్లు కోల్పోయి యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 123 రన్లు చేసి దుమ్మురేపాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లకు 225 పరుగులు చేసింది. 5 వికెట్లు కోల్పోయి మ్యాక్స్వెల్ 104 రన్స్ చేసినట. మొత్తం మీద మూడో టీ20లో ఇండియా ఓడిపోయింది. హుజూరాబాద్ కాడ ఇవా నన్ను గెలిపించుకుంటారా ఉరేసుకోమంటారా? కమలాపూర్ రోడ్ షోలో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి గెలిపిస్తే జైత్రయాత్రకు వస్తా, లేకుంటే మా శివయాత్రకు రావాలని ఆయన కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి పెట్టు, జల్దీ తీయాలి. ఇంత నిమ్మలంగా ఉంటుందా అన్న న్యూస్? ఇగో మైక్ పెట్టు. నాలుగో తారీఖు రోజు నా శివయాత్రకు రా అంటున్నాడు. నాకు ఎంత పని వస్తా ఆ పనికి. ఎందుకనంటే 1200 మంది సావు ఎవడు విద్యార్థి నిరుద్యోగులు ఎంతమంది చచ్చిపోయారు? ఎంతమంది చచ్చిపోతే మాట్లాడినా వినడన్నా బెదిరింపు చూడు. ఇటువంటి బెదిరింపులకు భయపడాలన్నట. ఇక చూడు లంగ మాటలు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలారా అందరికీ కూడా నమస్కారాలు. 2018లో కూడా నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు విషయం ఏంటంటే వీడు ఎంతమందిని కొట్టించిండు, ఎంతమంది బ్లాక్ మెయిల్ పాలిటిక్స్. అసలు వీడిని అనర్హునిగా ప్రకటించాలి. ఈ బ్లాక్ మెయిల్ ఏంది? బ్లాక్ మెయిలా? అయ్యో గూడెం మైపాల్ రెడ్డి అయ్యో భర్త చనిపోతే ఎవరు బాధ్యత? ఎమ్మెల్యే కావాలా? ఆగండి, ఇప్పుడు ఆగాలి. నువ్వు మాట్లాడని చెప్పి నేను మాట్లాడలే కదా. ఈమె భర్త చచ్చిపోతే నా మొగ్గు కావాలా? లేకపోతే చూడండి. పటాన్చెరు కాడ గూడెం మైపాల్ రెడ్డి భార్య ఏమంటుంది? ఆమె భర్త చనిపోయిందని ఆమె బాధతో వస్తే నీ భర్త చనిపోతే నా భర్త చనిపోవాలని అంటుంది. ఆమె నా మొగుడు పోవాలని అంటుంది. పోనీ ఏమైతుంది? రాజకీయ నాయకుడు పోతే భూమికి ఏమన్నా బరువు తగ్గుతుంది ఇంకా మీదికెళ్ళి. ఇగో ఇటువంటి సెంటిమెంట్ డైలాగులతోటి ఇట్లా బెదిరించుకుంటా అదిరించుకుంటా పబ్బం గడుపుతా ఉన్నారు ప్రజలు. బ్లాక్ మెయిల్ ఇది. కమలాపూర్ రోడ్ షోలో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి గెలిపిస్తే జైత్రయాత్రకు వస్తా, లేకుంటే మా శివయాత్రకు రావాలని కామెంట్. ప్రజల్ని అడుగుదాం, మీరు ఏ యాత్రకు పోతారని. ఎంతమంది విద్యార్థులు ఎంతమంది నిరుద్యోగులు చచ్చిపోతే ఒక్కనన్నా మాట్లాడండి. దొంగ డైలాగులు కొడుతున్నాడు మొత్తం. పాడి కౌశిక్ రెడ్డి
విజయయాత్రకు శివయాత్రకు పోతారా? కేసు పెట్టి లోపలేయాలి అసలు యాక్చువల్గా ఇప్పుడు. ఎంత మంది మీద దాడి తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళు వేపించేసి కొట్టి వాడు పెద్ద దుర్మార్గుడు అని గెలిపించి ఏం లేదు. ఉంటదా ఎంత అరాచకం ఉంటది, బ్లాక్మెయిలింగ్ అదంతా. పాడి కౌశిక్ రెడ్డి విజయయాత్రకు పోతారా శివయాత్రకు పోతారా? ఓటింగ్ లో పాల్గొనండి. చంపుతాడు, చచ్చిపోతాడు ఆయన. $1500 2,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. నాకు వాయిస్ సరిగా సౌండ్ ఎక్కువ వినిపిస్తలేదు అంటారు. నేను ప్రచారంలో తిరిగి 40-50 నియోజకవర్గాలు తిరిగి స్పీచ్లు ఇచ్చేసరికి ఈ గొంతు ఇట్లా అయిపోయింది. అందుకోసమే స్లోగా వస్తుంది, ఏమనుకోకండి. 1-2 డేస్లో సెట్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. 2,700 మంది పాల్గొన్నారు. పాడి కౌశిక్ రెడ్డి విజయయాత్రకు పోతారా శివయాత్రకు పోతారా? శివయాత్రకే పోతా అంటారు జనం. శివయాత్రకే పోతా అంటారు సార్. అక్కడ విజయయాత్రకు అయితే రారట. నీ కథ గట్లుంది. నువ్వేం చావు కానీ ఇవన్నీ కథలు. మందిని చంపకపోతే చాలు. గెలిపించకుంటే నన్ను బ్రతకనియరు. జగిత్యాల బీజేపీ అభ్యర్థి బోగస్ రావని మీ ఆడబిడ్డగా అడుగుతున్నా, ఓడి బియ్యంగా ఓటు వేయండి అని వేడుకోలు. ఎవరు అక్కడ జగిత్యాల కాడ ఆమె కుంగుబట్టి అడుగుతా ఉంది. మీ ఆడబిడ్డగా అడుగుతున్నా, ఓడి బియ్యం లెక్క నాకు ఓటేయరని అడుగుతా ఉంది. ఎన్ని సెంటిమెంట్లు, ఎంత కథ, ఎంత బెదిరింపులు చూసిరా. ఒక్క ఓటు కోసం, మీ దగ్గర ఉన్న ఓటు కోసం ఎంత ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఒక్కోటేగా అనుకుంటారు చాలా మంది. ఏమనుకుంటారంటే ఒకే ఇప్పుడు ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి అనుకో, 4 ఓట్లు ఉన్నాయి అనుకో. 4 ఓట్లు ఉంటే పైసలు ఇచ్చిండు కదా, పైసలు ఇచ్చిన 2 ఓట్లు, 2 ఓట్లు బంజేరి. ఓటు అనేది బరాబర్ పడాలా. ఎవడు నిజాయితీ పడడో వానికే. ఫేక్ సర్వేల హల్చల్ 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్. అభ్యర్థుల పేర్లు, నియోజకవర్గాల సంఖ్య మార్చి రిపోర్ట్లు కొడతా ఉన్నారట. ఎవరు పోటీ చేస్తున్నారో తెలియకుండా ఫలితాలు. ఇక ఎక్కువ సీట్లు వచ్చిన సర్వే రిపోర్ట్లో పార్టీ పేరు మార్ఫింగ్. లగడపాటి రాజగోపాల్ పేరిట బయటకు లగడపాటి రాజగోపాల్ సర్వే ఆయన ఏడులో సర్వే చేయాల్సిన పరిస్థితి ఆయనకి. పాప ఆయన నిజాయితీ పరుడు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. వైన్ షాపులు బంద్. రేపు సాయంత్రం 5 గంటల వరకు మూసివేత. లైసెన్సుల గడువు ముగుస్తుండటంతో స్టాక్ మొత్తం ఖాళీ. ముందే భారీగా కొనిపెట్టుకున్న అభ్యర్థులు మంగళవారం దుకాణాల ముందు బారులు తీరిరట. మంగళవారం సాయంత్రం బంజారాహిల్స్లో లిక్కర్ కోసం ఓ వైన్ షాప్ వద్ద రద్దీగా ఇట్లా ఉంది. ఒక లిక్కరు బంద్ అవుతుందని తెలవంగానే ఎంత పాయ అని ఆత్రం మీద దొరుకుతా ఉన్నావు కదా. మరి నీ ఓటు కూడా అంతే వేగంగా పోయి నా జీవితం పోతుంది వేయకపోతే ఆగమైపోతా అని పోయి ఓటేయండి. కాక చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు ఇప్పుడు, ఏది ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి వయసుల టెండర్లు 3 నెలల ముందే వేసినావు కదా. రైతు బంధు ఎందుకు ఏవు, నోటిఫికేషన్లు ఎందుకు ఏవు, లేకపోతే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవన్నీ లంగా కథలు అన్ని. ఉద్దేశం లేదు లోపల. వెలుగు ఇవాళ 2 పేపర్లు ఇచ్చింది. ఆ తర్వాత ఇదొక పేపర్ ఇచ్చింది. దొరల పాలన పోవాలి, రాష్ట్ర ప్రజలకు సోనియా గాంధీ వీడియో సందేశం ఇచ్చారు. తెలంగాణ ప్రజల ప్రేమ అభిమానాలు ఎప్పటికీ తాను రుణపడి ఉంటానని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన మంగళవారం ఆమె రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రియమైన సోదరిమణులారా, నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా, అయినా మీరంతా నా గుండెల్లోనే ఉంటారు. ఈరోజు మీకు విషయం చెప్పాలనుకుంటున్నా. తెలంగాణ అమరులు ప్రజల కలలు సాకారం కావడం చూడాలనుకుంటున్నా. దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మనమందరం కలిసి మార్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు నన్ను సోనియమ్మ అని పిలిచి నాకు ఎనలేని గౌరవం ఇచ్చారు. ఈ ప్రేమ అభిమానాలకు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలందరికీ నాదొక్కటే విన్నపం. అందరూ కలిసి రాష్ట్రంలో మంచి మార్పును తీసుకురావాలి. మార్పు కోసం కాంగ్రెస్ కోటేయండి. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని ఆమె చెప్పింది. సోనియా గాంధీ సందేశాన్ని ఒకసారి విందాం.
ఇక నిన్న మొన్న ఒకటే యాడ్స్ ఈయనకి వానికి అసలు యాక్చువల్గా ఆడి చూసి మోసపోతారు. ఏమైతే తెలుసా 5 నిమిషాలు కోటి వస్తుంది. तेलंगाना की मेरी बहनों और प्यारे भाइयों, नमस्कारम। मैं आपके बीच नहीं आ पाई, लेकिन आप सब मेरे दिल के बहुत करीब हो। आज मैं आपसे कुछ कहना चाहती हूँ। तेलंगाना माँ के शहीद के बेटों का सपना मैं पूरा होते देखना चाहती हूँ। मैं दिल से चाहती हूँ कि दौराला तेलंगाना को हम सब प्रजाला तेलंगाना में बदल दें, आपके सपनों को साकार करें और आपको एक सच्ची और ईमानदार सरकार दे। आपने सोनिया अम्मा कहकर मुझे अपार श्रद्धा और सम्मान दिया है। मुझे मां सम्मान माना, इस प्रेम और आदर के लिए मैं आपकी सदा आभारी रहूंगी और आपके प्रति हमेशा के लिए समर्पित तेलंगाना की अपनी बहनों से, अपनी माताओं से, तेलंगाना के अपने बेटों से, अपनी बेटियों से, अपने भाइयों से मेरी गुजारिश है, इस बार अपनी पूरी शक्ति बदलाव लाने के लिए इस्तेमाल करो। कांग्रेस के लिए वोट करो। मार्कू कवाली, कांग्रेस रवली। जय तेलंगाना, जय हिंद। చూసిరా ఆ తల్లి సోనియా గాంధీ ఏమంటుందో, నన్ను అమ్మ అని పిలుస్తున్నారు, అంతకు మించిన గౌరవం లేదని చెప్తా ఉన్నారు. నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆ తల్లి సోనియా గాంధీ దయ వల్లనే వచ్చింది. ఆ తల్లి ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు. ఆ తల్లి కానీ, సోనియా గాంధీ కుటుంబం కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ ఎవరు కూడా ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు. కేసీఆర్ కుటుంబం లెక్క అన్న మాట నిలబెట్టుకురు. అమ్మ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసనం. కేసీఆర్ అసెంబ్లీలో కూడా చెప్పిండు ఈ విషయం, తల్లి సోనియా గాంధీ దయ వల్ల. రైట్. ఇక కాంగ్రెస్ తుఫాన్ ఖాయం, మేము వచ్చాక ప్రజాపాలన ఎట్లుంటుందో చూపిస్తాం రాహుల్ గాంధీ. మాది త్యాగాల కుటుంబం. ఒక మాట చెప్తా ప్రజలారా, నేను త్యాగం అంటే, త్యాగం అనే పదానికి అర్థాన్ని త్యాగం అనే పదానికి అర్థమైంది. నేను అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారి మెమోరియల్కి వెళ్ళడం జరిగింది. ఆమె మెమోరియల్ అంటే ఇప్పుడు అది మ్యూజియం చేసిరు. ఆ మ్యూజియంలో ఆమె ఇందిరాగాంధీ మెమోరియల్, అదే ఇందిరాగాంధీ మెమోరియల్, సారీ నేను పొరపాటునన్నా క్షమించండి. ఆమె మెమోరియల్, అక్కడ ఇందిరాగాంధీ మెమోరియల్ దగ్గరికి పోయి నేను కొన్ని విషయాలు చూసిన, అక్కడ ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఒకసారి చూపిస్తావి. సోనియా గాంధీ అత్తగారైనటువంటి ఇందిరాగాంధీ గారు త్యాగం అనే మాట, ఈ దేశం కోసం మొత్తం ఒళ్ళంతా తూటాలు పడ్డాయి ఇందిరాగాంధీకి. ఈ దేశ ప్రజల కోసం రాజీవ్ గాంధీని మానవ బాంబులు పేల్చేసారు. పేల్చేస్తే కూడా ఎక్కడ ఆమె స్మృతులన్నీ నేను పోయి చూసిన ఆమె మెమోరియల్లో ఇవే వచ్చాయి. రెండే వచ్చినాయి, ఇంకా రాలే. ఎంత గొప్పగా తను ఈ దేశాన్ని తీర్చిదిద్దాలనుకుందో అవన్నీ మనకు ఇక్కడ కనిపిస్తాయి. సోనియా గాంధీ అత్తగారైన ఇందిరాగాంధీ ఆమె ఏమేం చేసింది, ఏం కథ, ఆమె వాడిన వస్తువులు ఇవన్నీ, ఇందిరాగాంధీ గారు వాడిన వస్తువులు, పెన్నులు, ఈ ఫోటోలు, మనం ప్రియాంకతో రాహుల్తో ఆడుకుంటున్న ఫోటోలు, ఇవన్నీ ఇందిరాగాంధీ. ఇంకా ఆమె లైబ్రరీ రూము ఇట్లా చూడాలి, ఆమె కూర్చొని వర్క్ చేసుకునేటువంటి ప్లేస్ ఇదంతా. ఇది ఇందిరాగాంధీ.
చాలా సాదాసీదా జీవితాన్ని అనుభవించారు. ఇందిరాగాంధీని ఇగో ఇదే ప్లేస్ దగ్గర, ఈ ప్లేస్ దగ్గరనే ఆమెని కాల్చి చంపిర్రు ఆ ఇంట్లో ఉన్నప్పుడే. ఇక ఆమెకు సంబంధించినటువంటి అన్ని గుర్తులు మనం ఇక్కడ చూడవచ్చు. ఇది లైబ్రరీకి సంబంధించింది. ఇక ద లాస్ట్ ఫ్యూ మీటర్స్ ఆఫ్ ద ఇగో ఇక్కడే సరిగ్గా ఇగో ఈ ప్లేస్లోనే ఇట్లా నడిచి వచ్చింది ఇందిరాగాంధీ. ఇట్లా నడిచి వస్తే ఈ చివర్లో ఇక్కడనే బాడీ గార్డ్స్ కాల్సి చంపిర్రు ఆమెని. ముట్టిగానే బలైపోయినారు నిజంగా ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ. వాళ్ళ పిల్లల్ని రాజులను చేయడానికి కాదు చచ్చిపోయింది, వాళ్ళని తూటాలు. అదే మెమోరియల్లో ఇందిరాగాంధీ చనిపోయిన రోజు ఏదైతే బుల్లెట్లు దిగిన శారీ ఉంటుందిగా ఆ శారీని ఆ మెమోరియల్లో పెట్టిరు. ఆ మెమోరియల్ కరెక్ట్గా అక్టోబర్ 31, 1984లో ఇందిరాగాంధీ తన ఇంట్లోంచి ఇలా నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఇక ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ దగ్గరే ఇక్కడ ఉన్నటువంటి గన్మెన్లు ఆమెను షూట్ చేయడం జరిగింది. షూట్ చేసిన సందర్భంలో ఆమె అక్కడే కుప్పకూలింది. ఇప్పుడు ఈ రోడ్ మీద నుంచి అంటే ఈ రస్తా నుంచి ఎవరిని నడవనివ్వడం లేదు. ఇది ఇందిరాగాంధీ మెమోరియల్లో ఉన్నటువంటి ఆమెకు సంబంధించినటువంటి గుర్తుల్లో ఇదొకటి అత్యంత కీలకమైంది. ఆమె ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆపరేషన్ బ్లూ స్టార్ అనుకుంటా సిక్కులకు సంబంధించిన ఇది ఆమె ఉన్నటువంటి ఇల్లు, ఆమె ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇల్లు ఇది. ఇక్కడ ఈ ఇంట్లోనే ఉండేది ఆ తల్లి. త్యాగం అంటే ఇది. వాళ్ళు ఇందిరాగాంధీ చచ్చిపోయింది దీనికోసం కాదు. ఇందిరాగాంధీ ఓ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కొంతమంది ఆమెను కాల్చి చంపారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ఒక నిర్ణయం తీసుకుంటే కొంతమంది ఆయనను కాల్చి చంపారు. ఇది త్యాగం అంటారు కేసీఆర్. ఇది త్యాగం అంటారు. సోనియా గాంధీ తన చిన్న పిల్లల్ని వేసుకొని ఎంత తల్లడిల్లి ఉంటుంది. ఓవైపు రాహుల్ గాంధీని, ఓవైపు ప్రియాంక గాంధీని వేసుకొని భర్త లేడు, అత్త లేడు, ఒంటరి మహిళగా ఉంటూ ఓవైపు వీళ్ళంతా అవమానిస్తూ ఈమెను ఇటలీ ఆమె అని చెప్పి ఆమెను అవమానిస్తూ ఉంటే పిల్లలను బాధ్యతగా పెంచుకుంటూ పోయినటువంటి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి చైర్పర్సన్గా ఉంటూ ఆ పార్టీని రక్షించుకుంటూ వచ్చింది. ప్రధానమంత్రి అయ్యే అవకాశం 2 సార్లున్నా వదులుకుంది. తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా మన్మోహన్ సింగ్ లాంటి ఒక అనుభవజ్ఞుని పెట్టింది. త్యాగం ఇదంటారు కేసీఆర్. తెలంగాణ వచ్చే తెల్లారే పోయి గవర్నర్ ఇంటికాడ కూర్చొని నువ్వు నీ కొడుకు ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు. అది త్యాగం అన్నారు, భోగం అంటారు దాన్ని. చాలా అద్భుతమైన తీపి గుర్తులు ఉంటాయి అక్కడికి పోతే మనకి. ఇవాళ తన తండ్రి ఆశయం కోసం, తన నానమ్మ ఆశయం కోసం కష్టపడుతున్నటువంటి కుటుంబం సోనియా గాంధీ కుటుంబం. తల్లి సోనియా గాంధీ దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు. ఆమె మీ నుంచి ఏం కోరుకుని చూసిరా, ఒకటే ఒక మాట, నన్ను అమ్మ అని పిలుస్తున్నారు తెలంగాణ, అది చాలు నాకు అని చెప్పి సోనియా అమ్మ అంటున్నారు. నిజంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన అమ్మనే సోనియా అమ్మ. రైట్గా ఆటో డ్రైవర్లకు 12,000 శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్లను పర్మనెంట్ చేస్తాం రాహుల్ గాంధీ. ఆటో క్యాబ్ డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు, డెలివరీ బాయ్స్కు సోషల్ సెక్యూరిటీ కల్పిస్తాం. ప్రభుత్వం ఏర్పడగానే సమస్యలన్నీ పరిష్కరిస్తాం. డ్రైవర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, డెలివరీ బాయ్స్తో రాహుల్ గాంధీ సమావేశం నిర్వహించిండు. అక్కడ మన బాతాల పోషెట్టి ఆయన కొడుకు వాళ్ళ ఏతులు ఎట్లుంటాయి, వీళ్ళది ఎట్లుంది చూడండి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని తీసుకుపోయి పెట్టిన డ్రైవర్ల కష్టాలు ఉన్నాయి, డెలివరీ బాయ్స్ కష్టాలు ఉన్నాయి, వీటిని తీర్చాలని చెప్పి ఆ మేనిఫెస్టో కమిటీకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా గౌరవించి పెట్టడం జరిగింది. ముగిసిన ప్రచారం 95 సభల్లో కేసీఆర్, 87 సభల్లో రేవంత్. రాష్ట్రమంతటా పోటాపోటీగా సుడిగాలి పర్యటన. దాదాపు 45 నియోజకవర్గాలు తిరిగిన నేను. 45 నియోజకవర్గాలు తిరిగి గొంతంతా బొంగ మొత్తుకొని ప్రజల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్రమంతటా పోటాపోటీగా సుడిగాలి పర్యటనలు. 25 సభల్లో రాహుల్, 26 సభల్లో ప్రియాంక ప్రచారం. మోదీ 8, అమిత్ షా 16 మీటింగ్లకు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది.
కొన్నాళ్ళుగా హోరెత్తించిన మైకులు బంద్ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 9న షెడ్యూల్ వెలువడగా ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదలైంది. ప్రకటన కంటే ముందే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక ప్రచారం ఊపందుకుంది. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ఏజెన్సీ ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 4 గంటలతో, మిగతా 106 సెగ్మెంట్లో 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. అన్ని నియోజకవర్గాల్లో 30వ తేదీన పోలింగ్ జరగనుండడంతో రాష్ట్రమంతటా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించడానికి వీలు లేదు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి ఇప్పటికే తిరిగి వెళ్లిపోయారు. ప్రచారంలో ఆయా పార్టీల నేతలు పోటాపోటీగా సుడిగాలి పర్యటన చేశారు. అందరికంటే ముందుగా ఆగస్టు 21న బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ అక్టోబర్ 15న హుస్నాబాద్ సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ విధంగా సాగింది. అయితే అక్కడ పాలకుర్తి కాడ ఝాన్సీ రెడ్డి అక్క ఎవరైతే ఉన్నారో ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నువ్వు స్థానికురాలివి కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోని. అంటే ఎర్రబల్లి దయాకర్ రావు అంటాడు ఎంత నీచపులుచ్చనో చూడుర్రి. తన అత్తగారురా, తల్లిగారురా, తన కోడలు ఉందాడ, కోడలు కంటెక్ట్ చేస్తా ఉంటే నువ్వు ఈ దేశమైలో కాదు, నువ్వు వీడికి వెళ్ళిపోవాలి. ఏడిపోవాలామే వేములవాడలా మరి చెన్నమనేని రమేష్ మరి 10 ఏళ్ళు సపరేట్ పాలకుర్తి ప్రజలారా, ఎర్రబల్లి దయాకర్ రావు అరాచకాన్ని అనచండి. ఆ బిడ్డ ఆడిబిడ్డ, చిన్న బిడ్డ 100% ఆమె గెలుస్తుంది. బరాబర్ మొత్తం ఓడుంది కాబట్టి మనం పెద్దగా చెప్పలేం. కానీ బీఆర్ఎస్ వస్తే తెలంగాణ నెంబర్ 1 లొటపీస్ అయింది. బంద్ బజవాయి మోడల్ నంబర్ 1 అట. నంబర్ 1 ప్రజల తెలంగాణను ఏర్పాటు చేద్దాం. మార్పు కోసం కాంగ్రెస్ కోటేయండి, మీ కలలు సాకారం కావాలి. రాష్ట్ర ప్రజలకు సోనియా వీడియో సందేశం. మల్కాజ్గిరి రోడ్ షోలో ప్రజలతో రాహుల్ గాంధీ సెల్ఫీ తీసుకుంటా ఉన్నాడు. బై బాయ్ కేసీఆర్, ఆయన్ను ఫామ్ హౌస్కు పంపేందుకు ప్రజలు సిద్ధం. కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకెళ్లడం ఖచ్చితంగా కొట్టుకపోతుంది. ఈ సునామీలో కాంగ్రెస్ పార్టీ సునామీలో టీఆర్ఎస్ పార్టీ చిత్తు ఓడిపోతా ఉంది. ఎక్కడెక్కడ మంత్రులు ఓడిపోతా ఉన్నారు చూడరాదు. సిరిసిల్ల కాడ కేటీ రామారావే డౌట్. కేసీఆర్ 2 చోట్ల ఓడిపోయినా ఆశ్చర్యపోదు. అవును, ఒక రకంగా ఇప్పుడు ఎన్నికల్లో అతను ఏమంటారు, ఇది వాయిదా వేస్తే ఎట్లుంటుంది ఎలక్షన్స్? ఎందుకనంటే నేను ఏమంటున్నా, పైసలు వంచినందుకు కాదు. సరే పైసలు వంచుడు అది ఒక రకంగా ఎప్పుడు నడుస్తుంటా ఉంటుంది. కానీ 150,000 మందికి ఓటు హక్కు ఇవ్వకపోతే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళిండ్రు. ఎవరు? టీచర్లు. అవును, టీచర్లకు 150,000 మంది ఓటు హక్కులు అంటే వినియోగించుకునే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఎన్నికల కమిషన్ కల్పిస్తే ఎందుకు రద్దు? పోస్టల్ బ్యాలెట్లు ఎన్నికలు పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చిన వాళ్ళకు కాంగ్రెస్ అభ్యర్థి కనీసం ఫోన్ కూడా చేయలే. ఎవరికి? ఈ పోస్టల్ బ్యాలెట్ లో ధనా గుద్దిరు మొత్తం కాంగ్రెస్ కి ఇచ్చిరట. ఇచ్చిన వాళ్ళకి గుద్దినరు. ఇంక రాణి కూడా ఉంది. హైకోర్టుకి వెళ్ళి మొత్తం ఓట్లని కాంగ్రెస్ గుద్దిరు ఎంప్లాయీస్ అందరూ. ఇది ఎక్కడిది? ఇదో ఇక్కడ క్లోజ్ చేయి. కాదు, ఇప్పుడు రద్దు చేసి తెలుస్తుంది. ఎందుకంటే నిరుద్యోగుల బాధ తెలుస్తుంది. నోటిఫికేషన్ అంత అయిపోయిన తర్వాత రేపు ఎలక్షన్ రద్దు కావాలి. పైసలు మంచిగా ఇప్పుడు ఎలక్షన్లు రద్దు చేయాలి. మజా అంటే మజా ఉంటది. ఎట్లుంటది లెక్క తెలుస్తుంది. మళ్ళోసారి ప్రచారం, మళ్ళోసారి నేను నా సోదరి ప్రజలకు సిపాయిలుగా పనిచేస్తాం. మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు రాష్ట్రానికి వస్తాం. రాష్ట్రంతో మాది రాజకీయం కాదు, కుటుంబ బంధం. కేసీఆర్ ఓటమికి కలిసి పనిచేస్తున్న 3 పార్టీలు. బీజేపీ సూచనతోనే వివిధ రాష్ట్రాల్లో మజ్లిస్ పోటీ. కాంగ్రెస్ ఓటమికి కలిసి పనిచేస్తున్న 3 పార్టీలు. పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేస్తాం. ఆటో క్యాబ్ డ్రైవర్లకు నెలకు 1200 ఇస్తాం. గిగ్ వర్కర్లకు రాజస్థాన్ తరహా విధానం అమలు. నాంపల్లి మల్కాజ్గిరి రోడ్ షోలో రాహుల్ యూసుఫ్గూడ నుంచి నాంపల్లికి ఆటోలో ప్రయాణం చేసినట్టు రాహుల్ గాంధీ ఆటోలో. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. ఫామ్ హౌస్ పాలనకు స్వస్తి పలకాలి. బీజేపీ బీఆర్ఎస్ మజ్లిస్లు ఒక్కటే. జైరాబాద్లో ప్రియాంక గాంధీ. కామారెడ్డి భూములపై కన్ను, వాటిని కాజేసేందుకే కేసీఆర్ పోటీ. భూముల్ని కాపాడేందుకే నేను బరిలో. కేసీఆర్ను నమ్మడం అంటే పాముకు పాలు పోసి పెంచినట్టే. అధికారంలోకి రాగానే వైశ్య కార్పొరేషన్, గల్ఫ్ కార్మికులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం. కామారెడ్డి, దోమకొండ, బీబీపేటలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం తద్దిన భోజనం అట. ఇంత సిగ్గులేని మాటలే. ఇందిరాగాంధీ తన ఒక్కసారి అన్న పంపించలే నాకు ఆ వీడియో. కానీ ఆమె అది నా థీమ్ అంటే అది ఆ ఫోటో నేను తీసిన దొరకలేదు. కాకపోతే ఇందిరమ్మ కట్టించిన ఇండ్లు ఉన్నాయి, బాతాల పోషెట్టి నువ్వు కట్టించిన లేవు చెప్పడానికి.
నేను ఆ తల్లి ఇంటికి పోయినా, ఇందిరాగాంధీకి ఇచ్చిన భారతరత్న ఇవన్నీ చూసింటి. ఆమె శరీరం ముక్కలు ముక్కలు అయిపోయింది, మొత్తం జల్లెడైపోయింది, తూట్లు పడి బుల్లెట్లు దిగి. ఈ అమ్మ తద్దిన భోజనం అంటావు, సిగ్గుందా ముఖ్యమంత్రి మాటలు మాట్లాడడానికి? 3 తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీ చితాభస్మం తీసుకుపోయి నేనైతే కలుపుతా. టీఆర్ఎస్ పార్టీది, నీదంటలేను. నీకు పెట్టాల్సిన వాళ్ళు పిండమో తద్దినమో పెట్టాల్సిన వాళ్ళు పెట్టిరలే. కానీ ఎన్కౌంటర్లో ఎమర్జెన్సీ చీకట్ల పాలన అవసరమా? ఏకదీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామని బాతాల పోసి చెప్తాను. ఈ మాటలు ఎవ్వరు నమ్మతలేడు, కుటుంబాన్ని చేసుకున్నాం అభివృద్ధి, ఎవ్వరు నమ్మతలేడు ఈ మాటలు. కామారెడ్డి భూములు కేసీఆర్కి ఎందుకట? కాంగ్రెస్ బీజేపీ చిల్లర రాజకీయాలట. మరి కామారెడ్డి భూములు ఎందుకు అంటున్నావు? మియాపూర్ భూములు ఎందుకు తీసుకున్నావు? హైటెక్ సిటీ చుట్టూ భూములు ఎట్లా కొల్లగొట్టినావు? ఇవెందుకు అని చెప్పు. మరి అన్ని మింగిపోతుంది కదా మొత్తం. ఈడ నీ ఫామ్ హౌస్ కాడ 600 ఎకరాల భూమి, అది ఎట్లా తీసుకున్నావు? అది నీకు కాదా? దొంగ మాటలు అన్ని. ఇంకోసారి కేసీఆర్ అని చోటు గెలిస్తే ఊరేసుకొని సావాలి తెలంగాణని. ఓటమి భయంతోనే కేసీఆర్ కేటీఆర్ బాబును కలవాలనుకున్నారు, కానీ ఆయన నిరాకరించారు. పువ్వాడ గంజాయి మొక్క అని చెప్పేసి నారాయణ అంటున్నారు. చంద్రబాబును కలవాలని కేసీఆర్ కేటీఆర్ ట్రై చేసిరట. ఓటమి భయంతో సెటిలర్స్ అంతా కాంగ్రెస్ కోటేస్తారు కదా, క్లియర్ గా. దానికోసం మీ ఆడబిడ్డను చంపుకుంటారా? జగిత్యాల బీజేపీ అభ్యర్థి బోగస్ రావని భావోద్వేగమైనటువంటి వీడియో పంపిందట. ఆ వీడియో ఉంటే ప్లే చేద్దాం. కానీ రెడ్డిగా గెలిపిస్తే జైత్రయాత్రకు వస్తా, లేదంటే నా శివయాత్రకు రండి. హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఈ శివయాత్రకే వస్తామని 89% మంచి చెప్తున్నారు. అంతా గప్చుప్. ముగిసిన ఎన్నికల ప్రచారం రేపటి వరకు రాష్ట్రంలో 144 సెక్షన్. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. 35,655 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్. ఇంటి నుంచే ఓటు వేసిన 27,178 మంది. పోలింగ్ ముగిసే వరకు మద్యం షాపులు బంద్. రేపు ప్రైవేట్ సంస్థలకు సెలవులు అని చెప్పేసి సీఈఓ వికాస్ రాజ్ అంటున్నాడు. రేపు ప్రైవేట్ సంస్థలన్నీ బంద్. ఎవడన్నా ప్రైవేట్ సంస్థ రేపు మార్నింగ్ న్యూస్ చదవగానే మీరు కూడా వెళ్ళిపోయి ఓటేసేయండి. వేయాలి. 100 కోట్లు ఉఫ్ఫు. నియోజకవర్గాల్లో కట్టలు తెగుతున్న నోట్లు. 10 చోట్ల ఒక్కో అభ్యర్థి ఖర్చు 100 కోట్ల పైనే. 25 చోట్ల అభ్యర్థులందరి ఖర్చు 100 నుంచి 150 కోట్లు. ఓటుకు 3,000 నుంచి 5,000 దాకా పంపిణీ. ప్రతి స్థానంలో సగం మందికి పంచడమే లక్ష్యమట. జోరుగా బెట్టింగ్ దందా. తెలంగాణ ఎన్నికలపై ఇప్పటికే 2,500 కోట్ల పందాలు కాసిరట. ఎగ్జిట్ పోల్స్ తర్వాత 10,000 కోట్లకు చేరే అవకాశం. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని వివిధ నగరాలు, విదేశాల నుంచి సాగుతున్న వ్యవహారం అట. దద్దా ఎన్నికలు బెట్టింగ్లు. రక్త సంబంధం అంటే బలి తీసుకోవడమా? రాహుల్ ప్రియాంకల వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి నిలదీత. రక్త సంబంధం అంటే బలి తీసుకోవడం కాదు సార్, రాత్రిపూట పోయి కలవడం. కేసీఆర్ ను కలిసి చీకట్ల రాజకీయ ఇది సంబంధం, ఒరిజినల్ సంబంధం. ఒక్క ఓటు 2 రాష్ట్రాలని చెప్తిరి రాజమండ్రి సభల, ఇయ్యకపోతిరి. మళ్ళా నువ్వు ఈ మాటలు మాట్లాడతావు ఎట్లా కిషన్ రెడ్డి గారు? కమల వికాసం ఖాయం. రాష్ట్రంలో ఫ్యామిలీ రాష్ట్రపతి రాష్ట్ర సమితి పాలన్నట. ఎట్టకేలకు బయటి ప్రపంచంలోకి. ఉత్తరాఖండ్ టన్నెల్లో చిక్కున్న 41 మంది కూలీలు సురక్షితం. ర్యాట్ హోల్ మైనర్స్ రంగంలోకి దిగడంతో చకచక. ర్యాట్ హోల్ మైనర్స్ అట. 17 రోజుల నిరీక్షణకు తెర. బంధువుల ఆనందం. దేశంలోనే అతి భారీ అత్యంత సంక్లిష్ట ఆపరేషన్. గ్రీన్ కారిడార్ ఏర్పాటుతో తక్షణమే ఆసుపత్రికి. కూలీలు 8 రాష్ట్రాల వారు. 15 మంది జార్ఖండ్. ఎన్జిటి నిషేధించిన ర్యాట్ హోల్ మైనింగే కాపాడిందట. రెస్క్యూలో ఆస్ట్రేలియా నిపుణుడు డిక్స్ కీలక పాత్ర పోషించిందట. ఆస్ట్రేలియా నుంచి రప్పించిండు. మొత్తానికి కూలీలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన అనంతరం జాతీయ జెండాతో సహాయక సిబ్బంది సంబరాలు చేసుకుంటారు. ర్యాట్ హోల్ అంటే ఎలకపోక్క లెక్క చేసుకుని వేయాలని తీసుకొని వచ్చిరట. పెద్ద పెద్ద టెక్నాలజీ కూడా పనిచేయలేదంట, అది పనిచేసింది. బృంద కృషికి నిదర్శనం. ఉత్తరాఖండ్ టన్నెల్లో చిక్కుకుపోయిన కూలీలను కాపాడిన బృందాలకు నా సెల్యూట్ అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిండు. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఒకసారి ఈ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. కారు షెడ్డుకెళ్లడం ఖాయం. చెయ్యికి మొండి చెయ్యి గ్యారంటీ. బీసీలు మాదిగలు బీజేపీ వైపే ఉన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ 6 గ్యారంటీలు అమలు చేస్తాం. హైదరాబాద్లో రాహుల్ ప్రియాంక రోడ్ షో. ఆటోలో నాంపల్లి సభకు వచ్చిన రాహుల్. పారిశుద్ధ్య కార్మికులు, ఓలా, ఊబర్, జొమాటో, స్విగ్గీ బాయ్స్తో భేటీ. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ప్రియాంక అన్ని ప్రాజెక్టులో అవినీతి రాజ్యం వెళ్తుందని విమర్శ. రోడ్ షోలో పాల్గొన్న అశోక్ గెహ్లాట్, కేసీ వేణుగోపాల్. కమిషన్ల కేసీఆర్ను సాగనంపాలంటూ నేతల పిలుపు.
ఒక్క ఛాన్స్ ఇవ్వండి. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ విజ్ఞప్తి. మీరు నా మనస్సుకు దగ్గరగా ఉంటారు. త్వరలో తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చాలి. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. మీ స్వప్నాల సాకారం కోసం కాంగ్రెస్కు ఓటు వేయండి. ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు వీడియో సందేశం ఇచ్చింది. ఇక మూగబోయిన మైకులు, ఇక అంతా సైలెంట్ ప్రచారమే. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఈ నెల 30న అందరికీ సెలవు. ప్రైవేట్ సంస్థలు, ఐటీ కంపెనీలు ఇవ్వాల్సిందే. విద్యా సంస్థలకు 2 రోజులు సెలవులు. సీఈఓ వికాస్ రాజ్ కీలక ఆదేశాలు జారీ చేసిందట. బీఆర్ఎస్ బ్లాక్మెయిల్ చేస్తుంది. మాజీ ఐఏఎస్ ఆకుని మురళి. ఇక ఆ పార్టీ అభ్యర్థులు డ్రామాలు ఆడుతున్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆకుని మురళి ఈసారైనా అడుగు పెట్టేనా? అసెంబ్లీలో అధ్యక్ష అనాలని ఆరాటం, పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాటం. 4-5 సార్లు పోటీ చేస్తున్న విజయం దక్కట్లే. ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అభ్యర్థన. 30 ఏళ్లుగా పోటీ చేస్తున్న తల్లోజు ఆచారి. 5వ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అడ్లూరి లక్ష్మణ్. వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్ది అదే పరిస్థితి. నాంపల్లి నుంచి 4వ ఫిరోజ్ ఖాన్. భూపాలపల్లి నుంచి 3వ గండ్రా. సిరిసిల్ల నుంచి కేకే మహేందర్ రెడ్డి. మధురలో లింగాల కమల్ రాజ్ 4వ. మరికొంతమంది నేతలది అదే పరిస్థితి. కొన్ని విషయాలు వీళ్ళు పాపం విస్తృతంగా పోటీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు అలా పరిస్థితిగా ఆది శ్రీనివాస్ చూస్తుంటే నిజంగా వాళ్ళు పబ్లిక్ వచ్చేసి డబ్బులు ఇచ్చి అంటే ఎంతో హెల్ప్ చేసి తర్వాత మేము ఏడుస్తున్నారు పాపం పబ్లిక్. ఆది శ్రీనివాస్ ఇగో 4 సార్లు ఓడిపోయింది. ఒక్కసారి ఓటేసి గెలిపి ఆలోచన దయచేసి అక్కలకు అందరికి నమస్కారాలు. కాలు మొత్తాన్ని ఇది ఒక్కసారి గెలిపి ఒక్కసారి ఓటేసి. ఆది శ్రీనివాస్ ఊరోళ్ళంతా కంటతడి పెడతా ఉన్నారు. అక్కడ అడ్లూరు లక్ష్మణ్ అట్లే అంటే ఆయన కూడా లక్ష్మణ్ అనే పరిస్థితి. బరాబర్ మద్దతు ఇస్తున్నారు. పాపం ఆది శ్రీనివాస్ను ఓడించడానికి దాదాపు అక్కడ 2 వెలమోళ్ళు పోటీ చేస్తారు. ఈ బీసీ బిడ్డను ఓడించడానికి 1000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. వేములవాడ ప్రజలారా దండం పెట్టి చెప్తున్నా, మీ బిడ్డ కడుపులో పెట్టుకోరి. ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోరు, అవతలోడు ఎంత ఇచ్చినా తీసుకోరు. కానీ దయచేసి ఇటువంటి వాళ్ళని గెలిపించండి సోదరులారా. ఇక్కడ ఈయన తర్వాత అక్కడ తల్లో ఆచార్య ఇటు హుస్నాబాద్ చాలా మంది ఉన్నారు. ఇట్లా పొన్నం ప్రభాకర్ అన్న ఇట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఓడగొట్టడానికి సుదీర్ఘమైన పోరాటం. అవును, పోరాడి 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 ఈసారి గెలవబోతా ఉన్నాడు సిరిసిల్ల మహేందర్ అన్న. ఆ తర్వాత ఆచారి కల్వకుర్తి కాడ 6 సార్లు ఓడిపోయింది. అబ్బా 6 సార్లు ఓడిపోయినా కూడా ఇంకా అదే పార్టీలో ఉండి అదే జెండాను నమ్ముకొని ఆ పని చేస్తాడు, నిజాయితీ పరుడు. ఆ తర్వాత ఈయన ఎవరు లింగాల కమల్ రాజ్ అదే పరిస్థితి. ఎవరు ఈయన నాంపల్లి కాడ ఫిరోజ్ ఖాన్ కూడా నిజంగా కూడా అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి కాడ అదే పరిస్థితి.
వాళ్ళ పోరాటం మామూలు పోరాటం కాదు. జర చూడు రే వెనుక ముందో. రాజకీయం అనేది ఓ చదరంగం అనే చెప్పాలి. విజయం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో, ఎవరికి ఓటమిని మిగిలిస్తుందో ఊహించని పరిస్థితి. కొంతమంది లీడర్లు గ్రౌండ్ లెవెల్లో ఎంత కష్టపడినా, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడినా ఎన్నికల్లో మాత్రం గెలుపును అందుకోలేరు. అదే సమయంలో మరికొంతమంది సునాయాసంగా గెలుస్తూ హ్యాట్రిక్ విజయాలను పైగా నమోదు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వరుస ఓటములు చెవి చూస్తున్నా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని దశాబ్దాల తరబడిగా పోరాడుతూనే వస్తున్నారు. ఒక్కసారైనా అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్షానాలనే కోరికను తీర్చుకోవాలనే కసితో ఉన్నారు. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే 4-5 సార్లు పోటీ చేయగా మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సర్వశక్తులు అడుగుతా ఉన్నారంటూ వీళ్ళ మీద స్పెషల్ స్టోరీ ఇవాళ క్యూ న్యూస్ శనార్థి తెలంగాణలో. ఇక అభ్యర్థులకు వెన్నుపోటు, అధికార పార్టీ అనుచరుల చేతివాటం, పైసలు మద్యం పంపిణీ చేస్తలే, నమ్ముకున్నోళ్ళే నట్టేట ముంచుతుర్రు, ఇన్నాళ్ళు ఎమ్మెల్యేలు దోచుక తిన్నారు, ఈ 2 రోజులే మాకు అవకాశం, అప్పుడు తిననీయలే ఇప్పుడైనా తినొద్దా, క్షేత్రస్థాయి క్యాడర్కు చేరని తాయిలాలు, ప్రత్యర్థి పార్టీల ముందు ఇజ్జత్ పోయిందంటూ గగ్గోలు, తలలు పట్టుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పరిస్థితి మరీ దారుణం. మరికొన్ని నియోజకవర్గాల్లో భారీగా డబ్బు మద్యం పంపిణీ చేస్తూ ఉన్నారు. అత్యంత ఖరీదైన ఎన్నికలు, సెంచరీ కొట్టిన అభ్యర్థులే ఎక్కువ, డూ ఆర్ డై అన్నట్లుగా పోరాటం, ప్రధాన అస్త్రం డబ్బే, ఓటుకు 4,000 పైమాటే. అధికార పార్టీకి ఐటీ ఈడీ దాడుల భయం లేదు, అధికార పార్టీకి ధీటుగా హస్తం పార్టీ, ఎలక్షనీరింగ్లో తగ్గేదేలే అంటున్న పార్టీలు. అమ్మయ్య బయటపడ్డ 41 మంది కూలీలు, 17 రోజుల నరకయాతన. ఉత్తరాఖండ్లో కూలిన సొరంగంలో ఇరుక్కున్న కూలీలు, తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ బృందాలు. ఓడిస్తే నా శవయాత్ర చూస్తారు, పాడి కౌశిక్ రెడ్డి క్లైమాక్స్ డైలాగ్స్ అంట. ఓటేసి గెలిపిస్తే విజయయాత్రకు వస్తా, లేకుంటే చచ్చిపోతా అంటున్నాడు. అయితే చచ్చిపోతా చాలా మంది ఏమంటారు అంటే, నువ్వు చచ్చిపోయినావు కనుక భార్య బిడ్డలు చంపెట్టోడు చాలా డేంజర్, గుర్తుపెట్టుకోరి. బీజేపీని గెలిపిస్తే బండి సంజయ్నే సీఎం. మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని ఎత్తుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఈ నేపథ్యంలో కరీంనగర్లో బండి సంజయ్ను గెలిపిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజైన మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రం కిసాన్ నగర్లోని మైత్రి కన్వెన్షన్ నుండి బీజేపీ శ్రేణులు మహా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మందకృష్ణ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ గెలిస్తే బండి సంజయ్ సీఎం అని చెప్పి మందకృష్ణ మాదిగ చెప్తా ఉన్నాడు. అయితే ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఏమన్నా పొత్తు పెట్టుకోవాలని చూసినా బండి సంజయ్ సీఎం అభ్యర్థిగా పెట్టుకోవాలి, మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ వస్తే 2 లక్షల ఉద్యోగాల భర్తీ. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ప్రకటించిన అధిష్టానం. మహిళా లోకానికి పెద్దపీట, ప్రతి ఒక్కరికి 2,500 సాయం. విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలతో వితంతువులు పెరిగిండ్రు. బీఆర్ఎస్ ఓటుకు 10,000 ఇస్తోంది. ఆర్ఎఫ్సీఎల్ బాధితులకు పూర్తి న్యాయం చేస్తాం, దోచుకున్న సంపదను వడ్డీతో సహా కక్కిస్తాం. కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్మలన కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టాలని పిలుపు. నిన్న పొద్దుగాల 7 గంటలకు, నిన్న అందుకే మార్నింగ్ న్యూస్ రాలే. చేర్యాల సభ ఉదయం 9:30కే, అక్కడి నుంచి మళ్ళీ రామగుండం సభ, అక్కడి నుంచి బెల్లంపల్లి, చెన్నూరు, ఇట్లా దాదాపుగా ఒక 45 నుంచి 50 నియోజకవర్గాలు తిరిగి అభ్యర్థుల గెలుపు కోసం నా వంతు ప్రయత్నంగా నేను మా టీం పనిచేసింది. తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని మేము ఆ ప్రయత్నం చేసినాం. ఖచ్చితంగా తల్లి రుణం తీర్చుకోబోతా ఉన్నామనే విశ్వాసంతో మేము ఉన్నాం. అయితే ఇక్కడ ఏది కేటీఆర్ మాట్లాడుతున్నాడు, ఒకవేళ ఉల్టా ఇట్లా ఓటేసిరు అనుకో, ఓటేస్తే మీ సంగతి చూస్తాం, మీ అంత చూస్తా అంటున్నాడు. ఇడికి వచ్చి ఏడా చెన్నూరులో నీకే దిక్కు దివానం లేదు. ఫ్రస్ట్రేషన్లు వెళ్ళిపోయారు మొత్తం, ఇక ఓట్లు పడతలని ఫ్రస్ట్రేషన్లకు వెళ్ళిపోయినరు. నిన్న బాబా ఏం మంది ఏం కథ. నిన్న చూస్తా ఉంటే నిన్న చెన్నూరు కాడ భారీగా వచ్చింది పబ్లిక్. ఇదేమో రామగుండం, ఇదేమో జనగామ. ముసలోళ్ళు అయితే కూర్చొని మంచిగా ఇంటూరు ముచ్చట, ఏం చెప్తున్నారు ఎట్లా చెప్తున్నారు అనేది. ఇదేం మా టీం. ఆ తర్వాత జనగామలో కుమ్మరి ప్రతాప్ రెడ్డి అన్న, ఆ తర్వాత మా శరత్ సార్, మేము వివేక్ వెంకటస్వామి. ప్రజలు ఎక్కడికక్కడ ఇట్లా నిలబడి తండోపతాండాలుగా తరలిచ్చారు. ఇంకో ఇది జనగామ సభ. ఉష్కేస్తే రాలనంత జనం వచ్చి, ఇంకంతేకాదు ఇగో చెన్నూరులో జరిగినటువంటి సభ ర్యాలీ, 2 కిలోమీటర్ల ర్యాలీ, 2 కిలోమీటర్ల పొడుగుతున్నారు చెన్నూరులో. వివేక్ వెంకటస్వామి సార్ మొత్తం కింద జాగ దారిపోక బంగ్లాలు ఎక్కిరు జనం. అగో ర్యాలీకి నిన్న జరిగినటువంటి ర్యాలీ 2 కిలోమీటర్ల పొడుగుత ర్యాలీ, జనం ఎట్లా ఎక్కిరు చూడు. కాంగ్రెస్ ప్రభంజనం మామూలుగా లేదు.
ప్రజలు డిసైడ్ అయిపోయారు. సో అందరికీ ధన్యవాదాలు ప్రజలందరికీ. ఒకసారిగా దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలో వాయిస్ అంటే ఈ ప్రసంగాలు స్పీచ్లు ఇచ్చి వాయిస్ కొంచెం పోయింది. వాయిస్ గెయిన్ కావడం కోసం నా గొంతు కొద్దిగా రెస్ట్ అవసరం అని మా డాక్టర్ సాబ్ చెప్తా ఉన్నాడు. ఏదేమైనా ఇది కీలక సమయం కాబట్టి ఇవాళ రేపు నేను ఖచ్చితంగా లైవ్లో ఉండాలనే ఉద్దేశంతో వచ్చిన నా వాయిస్ ఇట్లుంది అట్లుందని మీరు కంగారు పడకండి, సెట్ అయిపోతుంది. అందుకే వేడి నీళ్ళు తాగుతా ఉన్నా. ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలోని ప్రచారం నిషేధం. పోలింగ్ బూత్లోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లొద్దు. పోలింగ్ ముగిసిన అరగంట వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించొద్దు. CEO వికాస్ రాజ్ చెప్తున్నాడు. అయ్యా సరే ఓకే, పోలింగ్ ముగిసిపోయిన వెంటనే ఎంత పర్సెంటేజ్ పోల్ అయిందో చెప్పాలి. నువ్వు 28 గంటలు ఆగి 24 గంటలు ఆగి చెప్పినావు అంటే మోసమే. ఇది పోయినసారి అట్లే చెప్పినావు, ఎప్పటికప్పుడు చెప్పాలి. ప్రజలారా పోలింగ్ ముగిసిపోయిన వెంటనే ఎంత పర్సెంట్ పోల్ అయిందో చెప్పాలి. 11 గంటలకి ఇంత, 5 గంటల వరకు ఇంత, 3 గంటల వరకు ఇంత అని చెప్తారు కదా. అయిపోయిన తర్వాత ఇంత పోల్ అయిందని చెప్పాలి. అనూహ్యంగా 5%, 10% పెంచుతా ఉన్నారు. అది మోసం. ఓట్ల చాలా డేంజర్ పోతుంది అది. నేడు రేపు విద్యా సంస్థలకు సెలవు. ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ కలెక్టర్. ముగిసిన ప్రచారం. సైలెంట్ ఓటింగ్ పై అభ్యర్థుల్లో గుబులు. పల్లెల్లో సీక్రెట్ గా ప్రలోభాల పర్వం స్టార్ట్. రేపు 3565 కేంద్రాల పోలింగ్. 55 ఓటర్లను ఆకట్టుకునేలా పార్టీల కసరత్ అంటూ వార్త. నా ఓటు ఇక్కడే మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో ఉంది. నా ఓటుకు సంబంధించి నేను ఓటు వినియోగించుకోబోతా ఉన్నా. మీరు ఇగో నా ఓటు ఇక్కడే ఉంది. మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డిని ఓడించడం కోసం నేను ఓటేయబోతా ఉన్నా. ఓ దుర్మార్గుని ఓడించడం కోసం. ఇక్కడ ఇగో ఓటర్ గుర్తింపు కార్డు. ఇది నా ఓటర్ గుర్తింపు కార్డు. తీన్మార్ మల్లన్నానే ఉంటుంది నా ఓటర్ గుర్తింపు కార్డు. సో నేను ఓటేయబోతా ఉన్నా. మల్లారెడ్డిని ఓడించబోతా ఉన్నా. ఇక్కడ నిలబడ్డటువంటి మా బీసీ బిడ్డ, మన బీసీ బిడ్డ వజ్రేష్ యాదవ్ గెలవాల్సిన అవసరం ఉంది. మేడ్చల్ నియోజకవర్గంలో వజ్రేష్ యాదవ్. రైట్. ఇక దొరల తెలంగాణను మార్చండి. నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా, కానీ మీరు నా గుండెలకు దగ్గరగా ఉంటారు. అమరవీరుల స్వప్నాలు సాకారమయ్యే క్షణాలను చూడాలనుకుంటున్నా. రాష్ట్రం ప్రజల తెలంగాణగా మారాలి. ఆ మార్పు కోసం కాంగ్రెస్కు ఓటేయండి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. గట్టిగా 10 ఏళ్ల పాలనకు రెఫరెండం. ఆకట్టుకోలేని కేసీఆర్ ప్రసంగాలు. కాంగ్రెస్ ను బూచిగా చూపడంపైనే ఫోకస్. అట్టర్ ఫ్లాప్ అయిండు కేసీఆర్. ఏడికి పోయినా జనం నమ్మతలేరు కేసీఆర్ మాటలు. పథకాలు అభివృద్ధి ఆదుకోవడంపై అనుమానాలు. జాతీయ పార్టీ విధానమే చేడుతేనుందా? తెలంగాణ పదం వదులుకొని తప్పు చేశామా? మౌత్ టాక్ ను కంట్రోల్ చేయలేకపోయామా? మార్పు స్లోగన్ ను కట్టడి చేయడంలో విఫలమయ్యామా? తెలంగాణ గులాబీ నేతల్లో అభ్యర్థులు అంతర్మదనం. అసెంబ్లీ ఫలితాల ఆధారంగా బీఆర్ఎస్ ఫ్యూచర్ అంటూ ఏమీ లేదు. ఎంత ఘోరంగా ఓడిపోతుందంటే టీఆర్ఎస్ పార్టీ. నేను చూసినాగా ప్రజాక్షేత్రంలో చిత్తుగా కేసీఆర్ మొత్తం 2 చోట్ల ఓడిపోయినా మనం ఆశ్చర్యపోవచ్చు. కేటీ రామారావు అయితే ఆడ సిరిసిల్ల కాడ కథమే. సిద్దిపేట కాడ హరీష్ రావు గుడ్లేలా పెట్టిండు. ఏం డ్రామాలు చేస్తారు తెలుసు. అసలు యాక్చువల్ తెలంగాణ పదం లేదు కదా. అయితే ఏమంటారు, ఇక కారు గుర్తు కోటేయండి, బీఆర్ఎస్ గెలిపించాడు అంటలే, తెలంగాణను గెలిపించాడు అంటారు. తెలంగాణ పదమే లేదు కదా నాయన నీ పార్టీలా. కేసీఆర్ బై బై. పవర్లోకి రాగానే గిగ్ వర్కర్లకు పెన్షన్. 6 గ్యారంటీలపైన తొలి సంతకం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నిన్న ఆయన ఆటోలో తిరిగినటువంటిది. ఆటోలో ప్రయాణిస్తున్న రాహుల్. ఎన్ఆర్ఐల మద్దతు కాంగ్రెస్కే. 70 చోట్ల ఇండియన్ అమెరికన్ ఫోరం సపోర్ట్ అంటూ ఒక వార్త. ఎమర్జెన్సీ ఎన్కౌంటర్లు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని చీకటి రోజులే. నిన్ను చూస్తుంటే పొయ్యిలో పెట్టబుద్ధి అవుతుంది కేసీఆర్. కానీ ఇంకా ఒక్క 3 రోజులు ఆగుతాం ఫలితాలు వచ్చేదాకా. గంగుల ఖబర్దార్. కేసీఆర్నే గుంజుకొచ్చిన నువ్వెంత? నేను దలుచుకుంటే బయట తిరగలేవు. ఇక నాపై దొంగ వీడియోలు సృష్టించే కుట్రలో మానుకో. దమ్ముంటే నేరుగా కొట్లాడు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. గట్టిగా మీ ఓటు ఎవరికి వేస్తారు? ఏ పార్టీ, ఏ అభ్యర్థి? పార్టీల అభ్యర్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్తో 22 పేజీల దిశ స్పెషల్ ఎడిషన్ ఇచ్చింది. తెలంగాణ ఓటర్లారా రేపే పోలింగ్ అని చెప్పి దిశ ఒక స్పెషల్ ఎడిషన్ ఇచ్చింది. సో ఈ దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు ఒకసారి ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ఘట్టం వెలకట్టలేంది. ఓటింగ్ 100% పోటెత్తాలి. ఇదే రాబోయే పాలకుల ఉత్పత్తి కేంద్రం. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదం. పాలితుల ఆశలకు జన్మనిచ్చే ప్రసూతి కేంద్రం. ప్రజా కంటకుల అహంకారాన్ని కాల్చేసే శ్మశాన వాటిక. మంచి పాలకులను ఎంచుకునే న్యాయస్థానం. జాతి భవితను నిర్మించే కర్మాగారం. ఇదే చేపలకు కొంగల కాపలల. పాలితుల ఖజానాను నీతిమాలిన నాయకుల పాలు చేయడం తగున. ఓటు ప్రజా పోరులతో దాష్టికాలకు చరమగీతం పాడాలని చెప్పి మేధాజీ రాసిండు. మేధాజీ మనం రాసుకోవడానికి బాగుంటుంది, కానీ
పరిస్థితులు అట్లా లేవు. కానీ మారాలి. మాట నిలబెట్టుకున్న తల్లికి మద్దతు ఇవ్వండి. నాడు తెలంగాణ బిడ్డల బలిదానాలకు చెలించిపోయిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరాలని నిర్ణయించుకొని తెలంగాణ కళను సాకారం చేసి ధీరవనితగా అందరి మనసుల్లో స్థానం సంపాదించుకుంది. సోనియమ్మ కాక అయిపోయిన మాటలు ఎదుద్దాం. కేసీఆర్ కాకనే చెప్తారు కదా. ఎక్కడ పెట్టినా సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆన్ రికార్డ్ అని చెప్పి ఎన్డీటీ వాళ్ళని స్పష్టంగా కుండబద్దలు కొట్టి చెప్పిన అధ్యక్ష, దానిలో ఎవరు కూడా సందేహం లేదు. ఈరోజు కొత్తగా కొలువుదీరిన తెలంగాణ శాసనసభలో శాసనసభ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇది అసలు విషయం అది. ఇక అయిపోయింది. ఇక అమ్మ సోనియా గాంధీ నీ రుణం తీర్చుకోబోతున్నాం తల్లి. తెలంగాణ అర్థమవుతుంది కదా. అమ్మ సోనియమ్మ నీ రుణం తీర్చుకోబోతా ఉన్నాం. అది జరుగుతూ ఉంది. తెచ్చినోడికి 10 ఏళ్ళ అవకాశం. మరి ఇచ్చిన వాళ్ళకు తెలంగాణ ఇచ్చిన వాళ్ళకన్నా ఇచ్చినోళ్ళే గొప్పోలు. తెలంగాణ విశ్వాసం ఇకనైనా తెగించి చూపాలి. సోనియా గాంధీ రుణం తీర్చుకుందాం. ఫామ్ హౌస్ పాలనకు సమాధి చేసి ప్రజాస్వామ్య పాలనకు పట్టం కడదాం. ఒక ప్రత్యేక వార్తను ఇచ్చింది. ఇక బీజేపీ గెలిస్తే బీసీసీఎం మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు. బీసీసీఎం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కరీంనగర్లో సంజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. ఇందిరమ్మ రాజ్యం అంటే దోపిడీయా? నీ అంత దోపిడీదారుడు, నీ దోపిడీ మీకు ఏ రాజ్యం కావాలని ప్రజలను అడుగుదాం ఒక్కసారి. దన్నా మీకు ఏ రాజ్యం కావాలి? హలో, మీకు దొరల రాజ్యం కావన్నా ఇందిరమ్మ రాజ్యం కావన్నా ఓటింగ్లో పాల్గొని చెప్పండి దయచేసి. మీ ఓటింగ్ స్టార్ట్ నౌ. ఓటింగ్లో పాల్గొనండి దయచేసి. అలాగే మార్నింగ్ న్యూస్ని ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది అత్యంత కీలకమైన సమయం. దయచేసి లైవ్ చూస్తున్న మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి. దయచేసి ఈ లైక్ బటన్ని క్లిక్ చేసి షేర్ చేయండి. ఎక్కువ మంది ప్రజల్లోకి తీసుకుపోండి. మీకు కావాల్సిన రాజ్యం ఏది? ఇందిరమ్మ రాజ్యమా, దొరల రాజ్యమా? లైక్ బటన్ మాత్రం మర్చిపోకండి. 1600 ఓట్లు, 1700, 1900 ఓట్లు, 2000 ఓట్లు పడ్డాయి. దొరల రాజ్యం కావాలన్నా ఇందిరమ్మ రాజ్యం కావాలంటే 93% మంది మాకు ఇందిరమ్మ రాజ్యం కావాలంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం కావాలంటున్నారు. కేసీఆర్ నీ దుకాణం బంద్ అయిపోయింది. కేసీఆర్ ఇదే ప్రజా తీర్పు రేపు రాబోతుంది. సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ ఆగుతలేడు. ఆయన వస్తుంటాయి. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయడం తెలియదు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తాను. చివరి రోజు ప్రచారంలో గొంగిడి సుంతామేరే పాపం ఓడిపోతుంది ఆలేరు కాడ. ఓటేసి 10 ఏళ్ళు ఇక వాళ్ళ భర్త చేసిన రాజకీయం మామూలుగా ఏం లేదు. మొత్తం దోపిడే. నీలం మధుకు జననీరాజనం. నీలం మధుకు స్వాగతం పలికిన యువత. పటాన్చెరు నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ. ఎవరిని కుట్రలు చేసినా విజయం మనదే. పార్టీలు మోసం చేశాయి కానీ ప్రజలు కాదు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అంటూ బహుజన్ సమాజ్ పార్టీకి 2 చోట్ల అవకాశాలు కనిపిస్తున్నాయి, 3 చోట్ల కనిపిస్తున్నాయి. సిద్దిపేట కాదు, ఏది సిర్పూర్ కాగజ్ నగరు, పటాన్చెరు, పెద్దపల్లి, ఈ 3 చోట్ల బహుజన్ సమాజ్ పార్టీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అభ్యర్థులు స్ట్రాంగ్గా ఉన్నారు, ప్రజా క్షేత్రంలో ఉన్నారు కాబట్టి నీలం మధు అనూహ్యమైన ఫలితాన్ని తీసుకొచ్చిన ఆశ్చర్యపోదు. గప్చుప్ ఓటరు దేవుడి ప్రసన్నం కోసం తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరబడ్డదంటూ వార్త. ఇక
కందనూరులో కాంగ్రెస్ సునామీ. ఆత్మగౌరవ నినాదంతో ముందుకెళ్తున్న రాజేష్ రెడ్డి. 50,000 ఓట్లతో రాజేష్ రెడ్డి గెలుపు పక్క. గడప గడపలో రాజేష్ గెలుపుపై చర్చ. మార్పు కోరుకుంటున్న కందనూరు ఓటర్లు అంటూ ఎమ్మెల్యే మర్రి హామీలపై విసిగిపోయిన జనం అంటూ నాగర్ కర్నూలులో. గెలుపు కాంగ్రెస్దే. బీఆర్ఎస్ పాలనలో వెనకబడ్డ ఉస్నాబాద్. ఉస్నాబాదులో ఇదివరకు దాకున్న ఎమ్మెల్యే ఆయన పేరు సతీషా, ఒడిదెల సతీష్ నడవనే సాధ కదా ఆయనకి ఇట్లా మొత్తం పెంచండి బానే. ఇక పొన్నమన్నా కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ గెలుస్తున్నాడు. ఇక అది ఏం జరుగుతుందో తర్వాత అది మీరు అర్థం చేసుకోరు. ఆదాబ్ హైదరాబాద్ తర్వాత ఈనాడు పత్రిక. మృత్యుంజయులు 17 రోజుల తర్వాత సొరంగం నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన 41 మంది కూలీలు. ఈ 40 బిగ్ బాస్ షో లెక్కనే ఉంది అది కూడా. 17 రోజులు. అభివృద్ధిని చూడండి, ఆశీర్వదించండి. మీ ముఖం చూస్తే ఎవడు ఓటేయడు ముందుగాల ఫస్ట్. ఏ కష్టం వచ్చినా నేను ప్రియాంక వస్తాం. తెలంగాణ ప్రజలకు ఢిల్లీలో మేమిద్దరం సైనికులం. రాహుల్ గాంధీ. కేసీఆర్ బై బై చెప్పే సమయం వచ్చిందని వ్యాఖ్య. నిన్న భారీ ర్యాలీ చేశారు. సర్కార్తోనే రాష్ట్రం బీజేపీ సార్ డబుల్ ఇంజన్ సార్. ఈ ఇంజన్ మీదే సార్, ఇప్పటిదాకున్న ఇంజన్ మీదే, ఇప్పటిదాకున్న ఇంజన్ మీదే. కలర్ వేరే ఉంది అంతే. ఆ డబ్బా మీదే, కేసీఆర్ డబ్బా. నీకు తెలుస్తలేదు. ఇక మాటలు లేవు. ప్రధాన పార్టీల నుంచి అగ్రనేతల సభలు, రోడ్ షోలతో హోరెత్తిన తెలంగాణ. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసిన ప్రచారం. రేపే పోలింగ్. ప్రధాని మోడీ ప్రచారం 5 రోజులు, 8 బహిరంగ సభలు, హైదరాబాద్లో రోడ్ షో. సీఎం కేసీఆర్ 32 రోజులు, 96 బహిరంగ సభలు, 98 నియోజకవర్గాలు. ప్రలోభాల అడ్డుకట్టకు మరింత నిఘా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం పరిసమాప్తం. ఒక్క సెల్ఫీ సార్, మళ్ళీ 5 ఏళ్ల వరకు కనిపిస్తారో లేదోనని వాళ్ళు దానిలాడే కడదా. ఇక ఈమె రాసుకొస్తుంది. అమ్మో పండబెట్టింది సార్, మళ్ళా పండబెట్టిందో. ఎన్ని తారీఖు? 29 దీక్షా దివాస్ అట. దోకా దివాస్. తెలంగాణ ప్రజల రక్తం దాగిన కేసీఆర్ ఈ పోయిండు. ఆ గడ్డం ఒక్కటే పెంచిండు. ఒక్కసారి వికారాబాద్ చంద్రశేఖర్ గారికి ఫోన్ చేయండి. అమ్మో పండబెట్టినే అనుకున్న ఏదో సెంటిమెంట్ లేపుకొత్తదని. మంచిగా రోజు మంచిగా వేసినాడు. మంచిగా టిఫిన్ కథా కార్ఖానా మంచిగా తిన్నాడు. సాటుకు ఏదో తెలంగాణ ఉద్యమం అని సపరే కూకున్నాం కానీ, లేకపోతే తిండి లేకుండా నీళ్ళు లేకుండా బత్తాడా దొంగ డ్రామా. కాకపోతే ఇంకెన్ని రోజులు నమ్మిస్తారో ఈ బడివై మాటలతోటి. అన్నా నమస్తే. నమస్తే. తెలంగాణ పేపర్ల కేసీఆర్ స్ట్రెచర్ మీద వండబెట్టివే. నేనేం వండబెట్టలే అన్ను, మీరంతా కలిసి. అట్లా ఆరోపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు. రైట్. ఎందుకంటే నిన్న బాగా అయింది మీటింగ్, మేడంది కూడా బాగా అయింది. నేను పట్టు తీసుకున్నా, నాకు ఇయ్యలేకుండ్రి. లంగా దామోదర్ గారు నువ్వు లైవ్ లో ఉన్నావు నాతో పాటు. దయచేసి ఇప్పుడు కేసీఆర్ ను స్ట్రెచర్ మీద బండబెట్టిరు నమస్తే తెలంగాణ పత్రికలో. దీక్షా దివాస్ అని పెట్టిర్రు. మరి ఆయన నిజంగా కేసీఆర్ చేసిన దీక్షనేనా? ఇడ్లీ దీక్షనా? దీక్షదే. మీ టీవీలో నేను ఎన్నో సార్లు చెప్పిన ఆయన దీక్ష. నేను గ్రామాలలో కూడా చెప్పిన. నువ్వే ఉన్నావు కదా. నేను ఉన్నా. రెండోది, ఆయన పులి నోట్ల తలకాయ పెట్టి నేను తెలంగాణ తీసుకొచ్చిన అన్నాడు. ఆ దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసిన నేను అందరికి. ఈయన పులి నోట్లకు పోలేదు, తలకాయ పెట్టలేదు. మందిని తోలిండు పులి నోట్లకు. మంది 100 మంది పోయిండ్రు. ఈయన నేనే తెచ్చున్నాను అంటారు. ఆయన దీక్ష కథ ఊరికి చెప్పిన నేను ఎట్లా దీక్ష చేసాను, ఎట్లా చేసిందని. ఓకే. ఇక కేసీఆర్ దీక్ష పెట్టి పండబెట్టి ఆ ఫోటో చూసి ఓటేయమంటారు. ఫోటో చూసి ఓటేయమని చెప్తారు. డాక్టర్ సాబ్ మీరు గడ్డ మొదలు లేకుండే కూడా మంచిగా షేవింగ్ చేసుకొని ఉంటే నేనే అడ్వైజ్ చేసిన, అరే ఇది నీవు ముద్దుగా షేవింగ్ చేసుకొని ఉంటున్నావు, గడ్డ మొదలై పోయి వదిలేసేస్తే కనీసం అట్లా కనబడుతుంది అని చెప్తే గడ్డ మొదలేసినాక ఆ ఫోటో. నీ పుణ్యమేనా ఈ ఫోటో కూడా మంచిదే. కాదన్నా, ఒక మనిషి ఆహారం నీళ్ళు లేకుండా 9 రోజులు బతాడన్నా ఉంటాడా మనిషి? అందులో ఆ మనిషి ఆయనకు కొవ్వే లేదు. కొవ్వు అన్న ఉంటే కొవ్వు కరిగి 3-4 రోజులు బతకగలుగుతాడు. కాబట్టి ఏమి డ్రామానే, ఇంత పెద్ద డ్రామా, ఇంత పెద్ద కథ. ఏదేమైనప్పటికీ
మొత్తానికి అయితే ఇక మంచిగా ఉంది, డెఫినెట్ గా గెలుస్తున్నాము. మా జిల్లా మొత్తం సంగారెడ్డి జిల్లా అన్ని కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నాయి మొత్తం అన్ని కూడా. అవునవునవును. ఆల్ ద బెస్ట్. ఇక పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టండి. ఒక్కరోజు రేపు చాలా అత్యంత కీలకమైనటువంటి రోజులు కాబట్టి ఆల్ ద బెస్ట్ అన్న. విజయోత్సవాల్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. రైట్.